సభకు నమస్కారం. మా తమ్ముడు కాసిం నన్ను గురించి చాలా ఎక్కువ చెప్పారు. చాలా అభిమానం నాకు కాసిం అంటే. ఈ కవిత శీర్షిక పేరు బొట్టు. బొట్టు అనేది స్త్రీత్వానికి చిహ్నమని మనం అందరం అనుకుంటాం. కానీ ఎన్ని పరిణామాలు చెందిందో, ఇది మన రాజకీయ సంక్షోభానికి ఎన్ని రకాలుగా అద్దం పడుతుందో చెప్పడమే ఈ కవిత ఉద్దేశం. ఇది బొట్టు. పుట్టిన తర్వాత 10 రోజుల పాటు ఏ మచ్చలేని నా మొహాన్ని మా అమ్మ ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుందో, కానీ 11వ రోజు ముద్దు పెట్టాల్సిన చోట బొట్టు పెట్టేసింది. ముద్దు విలువ బొట్టుకి ఎలా వస్తుంది? రాదు కదా. బొట్టు బరువుతో అద్దం ముందు కూర్చున్న నాకు పాముల బుట్ట నేస్తమైంది. నిలువుగా, గుండ్రంగా, దోసగా రోజుకు 2 సార్లు నుదుటి మీద కాటు వేసుకుని విషకన్యలా నవ్వుకోవడం అలవాటైంది. చిట్టి మహాలక్ష్మికి ఎంత సింగారమో చూడు అని పెద్దవాళ్లంతా పొగుడుతుంటే కాటు తెచ్చిన కీర్తితో కేరింతలు కొట్టాను. పాముల బుట్టని బొట్టు పెట్టే అనాలని వాళ్లే చెప్పారు. బొట్టు లేని మొహం ఒక మొహమే కాదన్నారు. ఇంటికి ఎవరొచ్చినా ఆప్యాయంగా నుదుటి మీద కాటు వేసి పంపడం నా జాతి సంస్కృతి అయింది. ఒంటి మీద బ్రాలాగానే బొట్టు కూడా నా ఆడతనానికి చిహ్నం అంటే అవుననుకున్నాను. అలంకారానికి, అభిరుచికి దర్పణం అంటే అబ్బో అని నమ్మాను. కొండల మధ్య సూర్యుడని, ఎక్కుపెట్టిన కనుబొమ్మల విల్లు మధ్య గురి తప్పని బాణమని మీరంతా కవిత్వం చెబితే మురిసిపోయాను. కుర్ర కుంకగా ఉన్నప్పటి నుంచి విన్నవన్నీ కుంకాల కథలే అవడం వల్ల దివాలా కోరుతనం నా అలంకారంగా మారింది. చైతన్యం అయినా దాన్ని ఎన్నాళ్ళు దిద్దుకోవాలో, ఎందుకు రాల్చుకోవాలో అది నా చేతిలో లేదు. మగవాడి చేతకానితనం ఎద్దేవా చేయడానికి పనికొచ్చే పసుపు కొంగులు, కుంకుమరాళ్ళు ఆడవాళ్ళకి ప్రాణపదాలు ఎలా అవుతున్నాయో అది తెలీదు. పితృస్వామ్యం పిడికిల నుంచి తప్పించుకోనే లేదు. ఫాసిజం కోరలు విసిరింది. బొట్టుకి మీసాలు గడ్డాలు వచ్చాయి. అవును, బొట్టుకి సంపూర్ణ పురుషత్వం సిద్ధించింది. బొట్టు ఇప్పుడు సూక్ష్మరూపి కాదు. ఒక బొట్టుకి అనేక మొహాలు మొలిచాయో, ఒక మొహాన్ని అనేక బొట్లు దాడి చేస్తున్నాయో చెప్పలేకుండా ఉన్నాను. కానీ వ్యాపార తిలకం, విజయ తిలకం, రాజకీయ తిలకం, ప్రచార తిలకం, నిలువు బొట్లు, అడ్డబొట్లు, అడ్డదిడ్డంగా ఎన్నెన్నో బొట్లు. బాబోయ్, ఇన్ని రంగుల మధ్య నేను ఎటో దారి తప్పిపోతున్నాను. బొటనవేలితో బొట్టెట్టి చూపుడు వేళ్లు నరుక్కుపోతున్నారు. బొటనవేలితో బొట్టెట్టి చూపుడు వేళ్లు నరుక్కుపోతున్నారు. బొట్టు నిర్బంధ శాసనమైంది. బొట్టు బలిపీఠమైంది. గుండెలో కత్తి దించినట్టు మొహాల మీద బొట్టు నాటుతున్నారు. భయం రెపరెప ఎగిరేలా పాలకులు కాపలా కాస్తున్నారు. మునుపెన్నడూ చూడని, వినని, విశ్వాసం లేని శబ్దాల్ని గొంతులో కుక్కి కన్నీళ్లు మింగిస్తున్నారు. ఏ బొట్టు ఇంకా ఇంటి తలుపు తట్టలేదంటే కాచుకున్న ఖడ్గమృగం ఈ పాటికి ఉపవాస దీక్షలో ఉన్నట్టు లెక్క. ఏ బొట్టు ఇంకా ఇంటి తలుపు తట్టలేదంటే కాచుకున్న ఖడ్గమృగం ఈ పూటకి ఉపవాస దీక్షలో ఉన్నట్టు లెక్క. ఆహా, వేలడంత లేని నా తిలకం సీసా వేలాది మైళ్ల నెత్తుటి వరదలైంది. చిన్ననాటి నేస్తాలైన మేరీతోనూ, నూర్జహాన్తోనూ నేనిప్పుడు చూపు కలపలేకపోతున్నాను. ఊరి చెరువులోంచి మేమంతా అపురూపంగా కోసుకున్న కలువలు, తామరలు పార్టీ చేతుల్లో నలుగుతున్నాయి. సంకేతాలు కరువవుతున్నాయి. సందర్భాలు మూగబోయాయి. కాలం నడుస్తున్నట్టు లేదు, కాళ్ళిడ్చుకుంటూ పోతున్నట్టు ఉంది. అదిగో అక్కడ ఎగరాల్సిన సీతాకోక చిలుక ఇక్కడ గొంగళీ పురుగులా పాకుతోంది. ఏ మచ్చా పడని ఆ 10 రోజుల బాల్యాన్ని మళ్ళీ ఎవరైనా తెచ్చిస్తే ఎంత బాగుంటుంది. నీ మంచి మనసుకు దండమే ఓ నాయనా. గొరుకొయ్య గొట్టంగా, నాగల్లు గట్టంగా, సాలు ఇరువాలేసి ప్రాణాలు వెట్టంగా, మెత్తురింకి నేల ఎర్రనాయనేమో, చెమ్మట్ట చుక్కలే ఊట చెలిమెలాయేనేమో. ఆకలి తీరదు, అవమానం ఉడగదు, పనికి దగ్గ ఫలము ఏనాడు దొరకదు. నాయనా, నీ కంటిలో కన్నీటి చెలిమెలున్నాయేమి నాయనా. నాయనా,
నీ కడుపులో ఆకలి మంటలారావేమి నాయనా గొర్రెల కొట్టం వచ్చి బర్ల పెండ తీసి ఎడ్ల గిట్టలు కొట్టి గొడ్ల దారికి తెచ్చి ఆలమందలు కాసి పాలు పెరుగు తీసి దున్నపోతు కొరక దున్నటాన్ని నేర్పి పశులు మనసులు కలిసి వ్యవసాయమును చేసి బురద పొలము నుండే భువ సృష్టించేవు నాయనా నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయనా నాయనా నీ చేనేది చలకేది చెరు వెనుక సెంటేది నాయనా చేను చూడాకుంటే పానమాగాదాయే అడవి పందులు వస్తే నిద్ర పట్టాదాయే కంటి చూపును తీసి చేను గంజగ నాటి మంచపైన తేరి జంచి పాటలు పాడి నాయనా నువ్వు పాట పాడితే సేను పొట్టకొచ్చి నాది నాయనా నాయనా నీ మాటలింటూ కంకి పాలు పోసుకుంది నాయనా నువ్వు సుట్టదాగేది అమ్మకు తెచ్చేది నువ్వు కళ్ళు దాగితే అమ్మకు పోసేది అమ్మ నువ్వు కలిసి ఆడి పాడుతుంటే కష్టం అన్నది మనిషి కడుపుబ్బ నవ్వేది నాయనా మన పేదోళ్ళ గుడిసెలే ప్రేమ కానా వాళ్ళు నాయనా నాయనా మనకు ఎండబావులే గాని హెచ్చు తగ్గులు లేవు నాయనా దొర ఊరికెళ్ళంగా దొరసాని ముచ్చట్లు దొరకంట్లు పడకుండా నువ్వు గుంటె చప్పట్లు పాలు విసికేటప్పుడు నీళ్లు తోడేటప్పుడు పూలు కోసేటప్పుడు పళ్ళు రాల్చేటప్పుడు కట్ట కింద సాటు ముచ్చటాడేటప్పుడు కమ్మనైనా పులగ మొండి పెట్టినప్పుడు నాయనా వాడు ఊరికే దొరగాని ప్రేమకు దొరగాదు నాయనా నాయనా మీ జీతగాళ్ళ ప్రేమ జీవితానా బోదు నాయనా కాళ్ళకున్న చెప్పు చేత పట్టుకొని తల రుమాలు తీసి కడుపు కట్టుకొని డబ్బు కొట్టే కాడ దరువులేసే కాడ బొట్టు పెట్టే కాడ బోనం ఎత్తే కాడ పటేళ్ళు పటవార్లు ఊర్లోకొచ్చే కాడ నాటు కోడిత పిల్ల రాత్రి ఏ కాడ నాయనా నువ్వు కొచ్చడాల ముందు కుక్కల ఉరికేవు నాయనా నాయనా ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసేవి నాయనా కసి పెరుగుతున్నది రసిగారుతున్నది ఆగడాలే రోజు కాగడవుతున్నవి నైజాము గుండెల్లో గుబులవుతున్నది ఊరి దొరల ముడ్డి పట్టుడుతున్నది తుమ్మల శేషయ్య తలము గడిలోకొచ్చి ఊరి దొరలను బట్టి వర్లంగా చంపిరని నాయనా నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టునైతి నాయనా నాయనా నీ నడక చూసి నేను నక్సలైటునైతి నాయనా అది జీవితం ఎప్పుడైతే ఆకలి ఒక దశకొచ్చి నానా పిల్లల్ని కూడా బడికి పంపించి ఇలాంటి యూనివర్సిటీలో చదివించే టైంలో ఈ యూనివర్సిటీలో అవమానాలను ఎదుర్కొంటున్నా అప్పుడు నేను జగోరే జాగో అంబేద్కర్ జగత్ జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ మా బల్లో టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి టార్చ్ అంబేద్కర్ భారత్కు మార్క్స్ అంబేద్కర్ కులానికి శూలం అంబేద్కర్ మతానికి మందుర అంబేద్కర్ మనువుకు మరణం అంబేద్కర్ మానవత మూర్తి అంబేద్కర్ భువకై పోరితే అంబేద్కర్ భూములను పంచితే అంబేద్కర్ పరిశ్రమల వాటా అంబేద్కర్ ప్రగతి జన సూత్రం అంబేద్కర్ మా ఇంటి నీడ అంబేద్కర్ మా కొలువుల జాడ అంబేద్కర్ ప్రేమికుల స్వప్నం అంబేద్కర్ పేదలకు రాజ్యం అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బౌద్ధం తీసుకున్నాడు మహానుభావుడా ఎందుకు తీసుకున్నావు బౌద్ధం అని బౌద్ధం చదివితే ఆహా ఎంత గొప్ప ప్రపంచం బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి ఈ ప్రపంచాన్ని మొత్తం ప్రభావితం చేసిన మహానుభావుడు 2500 సంవత్సరాల క్రితం ఇక్కడే పుట్టాడు ఇవాళ సింగపూర్ మలేషియా థాయిలాండ్
చైనా, జపాన్ లాంటి దేశాలు మొత్తం ఎదుగుతున్నాయంటే బికాజ్ ఆఫ్ బౌద్ధం. గురజాడ అప్పారావు ఆ రోజే అన్నాడు, బౌద్ధాన్ని వెళ్ళగొట్టినప్పుడే ఈ దేశం ఆత్మహత్య చేసుకుందిరా అని. కాబట్టి ఆ నియమాలు ఏదైతే ఉన్నాయో నన్ను చెక్కుతూ వచ్చాయి. ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. ఒకనాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అసమానతలు లేని సమాజం ఇవ్వు మహాప్రభో అని దేవుణ్ణి వేడుకున్నాడు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పరుల కోసం పాటుపడని బతికెందుకురా నీకు అని ఒక అద్భుతమైన సుందర కావ్యం రాశాడు. క్యాన్సర్ తోటి వెళ్ళిపోతున్న నేను 2 నెలల కంటే ఎక్కువ బతుకమైన నా జీవితాన్ని క్రమంగా వీళ్ళందరూ కూడా ప్రభావితం చేస్తూ పరిశోధనలో నేను 18 సంవత్సరాలు బతికాను. ఇంకా నేను ఎక్కువ కాలం బతకపోవచ్చు. ఓ సందేశాత్మకమైన గీతాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వాలని నువ్వే శిలవు, నువ్వే శిల్పివి, నువ్వే శిల్పానివి, నువ్వు అంత అందంగా చెక్కుకుంటే అంత అందంగా ఉంటావని రాసిన గీతమే. గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా, ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే నావా దరికి చేరేనా, ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా, ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా, శిలా నీవే శిల్పీ నీవే శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పొడమిలో అణువు నీదే పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో, శిలా నీవే శిల్పీ నీవే శిల్పము నీవే సృష్టిలో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు మెర్సీ మార్గరెట్. నేను చదవబోతున్న కవిత శీర్షిక ఉమ్మ నీటి మడుగు. ఈ కవిత నేను మధ్యప్రదేశ్లో ఆదివాసీ మీద ఒక అగ్రవర్ణ వ్యక్తి ఉచ్చపోసిన సంఘటన ఆధారంగా రాసినటువంటి కవిత శీర్షిక ఉమ్మ నీటి మడుగు. నేనెక్కడ నుంచి ప్రవహించి వచ్చానో అక్కడ నా తల్లి నన్ను పవిత్రంగానే మోసి ఉంటుంది. నేనెక్కడ నుంచి ప్రవహించి వచ్చానో అక్కడ నా తల్లి నన్ను పవిత్రంగానే మోసి ఉంటుంది. అనంత విశ్వాన్ని గర్భంలో మోస్తున్నట్టు ఆకాశాన్ని చుట్టుకున్న గ్రహాన్ని భద్రంగా కాపాడుతున్నట్టు నీ తల్లిలాగే నా తల్లి తన పొట్ట మీద చేయి పెట్టి నిమురుతూ రోజుల లెక్కల చక్రం కింద తలపెట్టి నా జన్మ కోసం తాను రోజూ పునర్జన్మించి ఉంటుంది. నేనున్న ఉమ్మనీటి మడుగు, నువ్వు తేలియాడిన ఉమ్మనీటి మడుగు ఏ కుల నదుల పేరుతో కడుపులోకి ఊరాయి. నేనున్న ఉమ్మనీటి మడుగు, నువ్వు తేలియాడిన ఉమ్మనీటి మడుగు ఏ కుల నదుల పేరుతో కడుపులోకి ఊరాయి. ఏ శాస్త్ర శ్లోకాల పాదాలు అంటి ఉద్భవించాయి. ఒక నాగరికత, ఒక భాష, ఒక సంస్కృతి జనించటం అంతరించటంలో కలిగే దుఃఖం వాడికి ఎలా తెలుస్తుంది? ఎన్ని తరాల మానసిక సంఘర్షణ కలిసి ఎన్ని మానవ నాగరికతలకు పునాదులు వేశాయో వాడికి ఎలా తెలుస్తుంది? తలలు తెగిన చోట, బొటన వేళ్లు తెగిపడిన చోట, కొన్ని ప్రశ్నలకు ఉరితాళ్లు వేలాడి సమాధానాలు సమాధి చేయబడే వెలివాడలున్న చోట ఉచ్చపోసి గెలుపని చెప్పుకోవటం అలవాటైన వాడికి ఇప్పుడు మనిషి తలే ఉచ్చపోసే స్థావరం అయింది. ఉచ్చ నీచాలు మరిచిన వాడి కులం వాడి మర్మాంగాన్ని పవిత్ర లింగంగా కూడా నిలబెట్టగలదు. తలలు తెగిన చోట, బొటన వేళ్లు తెగిపడిన చోట, కొన్ని ప్రశ్నలకు ఉరితాళ్లు వేలాడి సమాధానాలు సమాధి చేయబడే వెలివాడలున్న చోట ఉచ్చపోసి గెలుపని చెప్పుకోవటం అలవాటైన చోట వాడికిప్పుడు మనిషి తలే ఉచ్చపోసే స్థావరం అయింది.
ఉచ్చ నీచాలు మరిచిన వాడి కులం వాడి మర్మాంగాన్ని పవిత్ర లింగంగా కూడా నిలబెట్టగలదు. వేటాడే చీకటికి నేను లొంగిపోతున్నప్పుడు, సంకెళ్ళు వేయబడిన నా అస్తిత్వం చీకటిలో కూచోబెట్టబడినప్పుడు, ఈ దేశపు ఆదివాసీగా మూలవాసుల అందరి గొంతుగా అక్కడ ప్రశ్నలా ముడుచుకొని ఉన్నప్పుడు, మూత్రించటం మంత్రించటం ఒకటనుకున్నాడేమో వాడు. నా మీద చీకటిని ఉచ్చపోసి వెలుగులోకి రాదనుకున్నాడు. నా మీద చీకటిని ఉచ్చపోసి వెలుగులోకి రాదనుకున్నాడు. నేలపుత్రుణ్ణి, ప్రకృతిని ప్రేమగా ఆలింగనం చేసుకున్నవాణ్ణి. నా ఆత్మ అంతులేని ఆకాశం కిందనున్న పర్వతాలను జయిస్తుంటే, నా ఆత్మ అంతులేని ఆకాశం కిందున్న పర్వతాలను జయిస్తుంటే ఓర్వలేక నా అస్తిత్వాన్ని చులకన ప్రాయం చేసిన మరుగుజ్జు మానవుణ్ణి నిలవేయండి. మీ అందరికీ నాదో విన్నపం. పదాలు పదునైనవిగా ఉండనివ్వండి. ఒక సమసమాజ చిత్రాన్ని నిజాయితీగా గీయండి. మానవత్వపు తెల్లని వస్త్రాన్ని మలినం చేసిన వాడి బుద్ధిని మీ పదాలతో కడగండి. పురాతన ఆది వృక్షంలా నిలబడ్డ నా ఆదివాసీ శిరస్సును ఈ దేశపు ముఖచిత్రంగా దర్శించండి. సంకెళ్ళు వేయబడ్డ మీ అక్షరాలను విడిపించి 2 ధిక్కార పదాలను నినదింపజేయండి. మీ అందరికీ నాదో విన్నపం. పదాలు పదునైనవిగా ఉండనివ్వండి. ఒక సమసమాజ చిత్రాన్ని నిజాయితీగా గీయండి. మానవత్వపు తెల్లని వస్త్రాన్ని మలినం చేసిన వాడి బుద్ధిని మీ పదాలతో కడగండి. పురాతన ఆది వృక్షంలా నిలబడ్డ నా ఆదివాసీ శిరస్సును ఈ దేశపు ముఖచిత్రంగా దర్శించండి. సంకెళ్ళు వేయబడ్డ మీ అక్షరాలను విడిపించి 2 ధిక్కార పదాలను నినదింపచేయండి. అరణ్యాలు తన కొడుకు కోసం విలపిస్తున్నప్పుడు, అడవి కన్నీళ్లు దుఃఖంతో నిండిపోయినప్పుడు, నదులు ఎర్రగా ప్రవహిస్తూ కుమిలిపోతున్నప్పుడు, రేపటిని చీకటిగా మారుస్తున్నవాడు, అహంకారాన్ని ద్వేషాన్ని విత్తనాలుగా నాటుతున్నవాడు, లోతైన అగాధం మనుషుల మధ్య సృష్టిస్తున్నప్పుడు, నిద్రని నటించకుండా నాతో నిలబడండి, నాతో నిలబడండి. మానవత్వపు ఎత్తైన పర్వతాలలాగా, కరుణ కురిపించే మేఘాల్లాగా, న్యాయపు సూర్యుడు అందరి మీద సమానంగా తన వెలుగులు ప్రసరించేలాగా చేయి చేయి కలిపి నిల్చుందాం రండి. మనిషిలోని మృగాన్ని పారదోలేందుకు. థ్యాంక్ యూ సో మచ్. అది వచ్చిన కవితలో జీవితం ఉంటే ఇలా చప్పట్లు మోగుతాయి. ఏది రాశామనేది కాదు, అందులో జీవితం ఉందా లేదా అనేది ముఖ్యం. అందరికీ నమస్కారం. నా పేరు రాజా. అన్నమాచార్య సంకీర్తనలపై నేను పిహెచ్డి చేశాను సెంట్రల్ యూనివర్సిటీలో, పవన్ కుమార్ సార్ ఆధ్వర్యంలో. అన్నమాచార్య ఒక శక్తి, ప్రాకృతిక శక్తి, దైవశక్తి కూడాను. ప్రకృతిని దైవాన్ని కలగలిపి చేసిన సంకీర్తనలు ఎన్నో ఉన్నాయి. సమాజానికి ఉపయోగపడేవి, తన్ను నిందించుకున్నవి కావచ్చు. దాదాపు చాలా సంకీర్తనలు ఉన్నాయి అలాంటివి. ఇంకా ఎన్నెన్నో విభాగాలు, శృంగార ఆధ్యాత్మ సంకీర్తనలుగా విడగొట్టారు వాటిని. వాటిలో ఒక ఆణిముత్యం అని నేను చెప్పుకోదగ్గది సమాజంలో దేవుని పాత్ర. సమాజానికి లేకుంటే మన దైనందిన జీవితానికి దేవుడు ఎలా నాయకుడు అవుతాడు, మనం ఊహించుకునేదాన్ని బట్టి, మనం చేసుకునేదాన్ని బట్టి ఎలా ఆ పదంలో మనం ఎలా ప్రయాణం చేయాలి, మనిషిని మనిషిలాగా ఎలా చూడాలి అన్నది అన్నమయ్య తత్వం. అదే పవిత్రత. అందులోంచి ఒక మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం, అందరూ సమాజం అంటే బ్రహ్మం ఒక్కటే అనుకుంటాం. కానీ అంతకు మించి కీర్తనలు ఉన్నాయి. నేను ఇప్పుడు సమాజం గురించి చెప్పట్లేదు, కానీ దేవుడు ఎలా తన ఉనికిని సమాజంలో ఎలా చాటుకుంటున్నాడు అన్నది, దేవుడు ఈ సమాజానికి ఎలా నాయకుడు అవుతున్నాడు అన్నది నేను పాడబోయే సంకీర్తన. ఇది తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి. అందరికీ నమస్కారం. నా పేరు రాజా. అన్నమాచార్య సంకీర్తనలపై నేను పిహెచ్డి చేశాను సెంట్రల్ యూనివర్సిటీలో,
పవన్ కుమార్ సార్ ఆధ్వర్యంలో. తానే ఇందరి గురుడు, తానే తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి, తానే తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి, తానే తానే ఇందరి గురుడు, తానే తానే ఇందరి గురుడు. అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి, అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి, తపముగా ఫలపరిత్యాగము సేయించు కపురుల గరిమల కర్మయోగి, తపముగా ఫలపరిత్యాగము సేయించు కపురుల గరిమల కర్మయోగి, తానే తానే ఇందరి గురుడు. అన్ని చేతలును బ్రహ్మార్పణ విధి జేయ మన్నించు బుద్ధులను మరుగజెప్పి, అన్ని చేతలును బ్రహ్మార్పణ విధి జేయ మన్నించు బుద్ధులను మరుగజెప్పి, ఉన్నత పదమున కొనరంగ కరుణించు పన్నగా శయనుడే బ్రహ్మయోగి, ఉన్నత పదమున కొనరంగ కరుణించు పన్నగా శయనుడే బ్రహ్మయోగి, తానే తానే ఇందరి గురుడు. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయడై, తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయడై, ఒనరగ సంసార యోగము కృపసేయు అనిమిష గతులకు అభ్యాసయోగి, ఒనరగ సంసార యోగము కృపసేయు అనిమిష గతులకు అభ్యాసయోగి, తానే తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి, తానే తానే ఇందరి గురుడు, తానే తానే ఇందరి గురుడు, తానే తానే ఇందరి గురుడు. కాబట్టి అనిమిష గతులకు, అనిమిషకి బదులుగా నేను మానవ గతులకు అని నేను దాన్ని పొదివి చేసుకొని ఈ సంకీర్తన పాడడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు సార్కి, అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పంట పండించాక రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి మార్కెట్కి వస్తే ఎట్లాంటి దయనీయమైన స్థితి ఉంటుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని
రైతు గొంతుతోని వినిపించినటువంటి కవితను ఇది. ధాన్యం ముందు కూర్చొని పొలాల్లో నాగలి వెనక నడిచి నాగటి చాళ్లలో పైరులా ఎదిగి ఇవాళ నగరం అంగట్లో నా ధాన్యం ముందు కూలబడ్డా. నాగలి నాగరికతను పండిస్తుందని నమ్మా. లక్షల ఆకలి మరణాల సువిశాల దేశంలో, లక్షల ఆకలి మరణాల సువిశాల దేశంలో నా ముందు ధాన్యం దయనీయంగా ఇసుక కుప్పలా పడి ఉంది. ధర పలకదు, ధర పలకదు. కూడగట్టి వేలు పోసి పంట తీస్తే కడకు అంగట్లో దిక్కులేని దేవిరింత. కొనండి బాబు, కొనండి అయ్యా, ధాన్యం ధాన్యం, ప్రాణం లాంటి ధాన్యం. సకల జీవ చలనాలకు ఇంధనం ధాన్యం. ఎవరూ కొనరా, పొలాన్నిక్కడికి తెచ్చాను నా ముందు ధాన్యంలా. సంపద ముందు కూర్చున్న పేద రైతును, ప్రాణం ముందు కూర్చున్న నిస్సత్తువను, మీ ఇళ్లల్లో పొయ్యి మీద తుకతుకలాడే అన్నమే బాబు ఈ ధాన్యం. నేనిప్పుడు పొయ్యినే, మంట ఆగుపడదు. నా లోపల తుకతుక పొంగు అగుపడదు. ప్రాణాన్ని పండించి తెచ్చి మీ అంగట్లో మరుగుతున్నాను. మీరేమో దర్జాగా వచ్చి ధాన్యం కుప్పను కెలికి ఈ మట్టేమిటని, ఈ దుమ్మేమిటని, ఈ పెడ్డలేమిటని, నాసిరకమని విసుక్కుంటూ కసురుకుంటూ పావలాకి పరక్కి ధాన్యం పోసి పొమ్మంటారు. మట్టిలోంచి పుట్టింది కదా ధాన్యం, దేనికి మట్టి అంటదా దుమ్మంటదా? మీ చూపుకు కంప్యూటర్ సోకింది, మీ దేహం ఏసీకి గడ్డ కట్టింది. చలి ఎండ వానల్లో లేచి ఎదిగి నిలిచి తలతల కలల జీవకాంతితో వరి మొక్కలు ధారపోసిన ప్రాణహారాలే ఈ ధాన్యం. మీకు తెలుసు ఈ ధాన్యం లేకపోతే మీకు ప్రాణం లేదని. మీకు తెలుసు ఈ ధాన్యం ఎలాగూ మీకే దక్కుతుందని. ఇలా కూలబడి డీలాబడి మీ చూపుల చివర్లకు వేలాడి మరిగి ఆఖరికి చల్లారి ఆకలికి తలంచి సరే బాబు మీ ధరకే బాబు అని ఎలాగూ మీకే ధాన్యం అప్పచెబుతానని మీకు తెలుసు. వడ్ల గింజ నుంచి బియ్యం గింజ అని కనీసం తెలియని వాళ్ళు అధికార వేషాల్లో అంగట్లో ధరల్ని తేలుస్తారు. ఇవాళ గిట్టుబాటంత పుచ్చు మాట మరోటి లేదని నా ఖాళీ చేతుల సాక్షిగా మీకు చెప్పగలను. ఒక్కసాయగా నిఖార్సైన నాగడిసాలును వేయలేని వాడు వ్యవసాయం మీద పొడుగాటి లెక్చర్లిస్తాడు. అసెంబ్లీలు దద్దరిల్లి మాకేంటి? సుఖాక్షరాల అభయమాలల ఉత్తుత్తి తీర్మానాల ఎండు తోరణాలు మాకేంటి? అంగడి మాకు పరాయిదైనప్పుడు. మార్కెట్ భాషలో నేను అమ్మినట్లు మీరు కొన్నట్లు ఒక లావాదేవి. కానీ రహస్యమేంటి? మీరు ధాన్యం మీదుగా 10 మెట్లు పైకి, నేను ధాన్యం నుంచి జారి 10 మెట్లు కిందికి. పొలాలేమో పల్లెటూళ్ళు, అంగళ్ళేమో నగరాల్లో. ఈ రాజకీయం నాకు అంతుపట్టదు. అంగట్లో ధాన్యం పోతోంది, దైన్యం మిగులుతోంది. కింది నుంచి లోతుల్లోంచి లేచి మళ్ళీ నాగడి చాళ్ళనేసేది నేనే, మీకు ప్రాణబీజాలిచ్చేది నేనే. అగ్నికి కరువు లేదు. నేను మంట కనపడని పొయ్యిని, ప్రశ్నలు ఉడుకుతున్న తుకతుకని. పొలంలో తలెత్తి తిరిగిన వాణ్ణి మీ అంగడికి వచ్చినప్పుడే పలసనైపోయా. మట్టిలో కలియదరిగిన ఈ దేహాన్ని పల్చబరిచిందెవరు? ధాన్యాన్ని తాలుగా చూసిందెవరు? మట్టి బతికుంది, నేను బతికున్నా.
ధాన్యం దిక్కులేందవుతుందా? కోతల ముందే కాదు కోతల తరువాత కూడా పొలాలు కలకలలాడి కోరడం నేరమా? నా తుకతుక ఆవిరి కాదు ఉండిపోతా పల్లె దగ్గరే. కుప్పకొట్టిన పొలాన్నే అంగడి చేస్తా. ప్రాణం కావాలా బాబు, ప్రాణం కావాలా? రావాల్సిందే మీరంతా పొలాల దగ్గరికి. పట్నమో నగరమో క్యూ కట్టాల్సిందే పొలాల అంగళ్ళ దగ్గర. ధాన్యాన్ని ప్రాణాన్ని స్వీకరించి నాగడి చాళ్లలో నడిచి వెళ్ళండి. నాగరికత మొదళ్ళెక్కడో మీకు తెలుస్తాయి. ధాన్యాన్ని ప్రాణాన్ని స్వీకరించి నాగడి చాళ్లలో నడిచి వెళ్ళండి. నాగరికత మొదళ్ళెక్కడో మీకు తెలుస్తాయి. ధాన్యం మెరుపు పల్లెకు దక్కేదాకా నగళ్ళు కొడవళ్ళు నాకు పనిముట్లేనా? కాదు, ఆయుధాలు కూడా. నమస్తే. నారాయణ రెడ్డి గారి కవితా వసంతం. సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో జలం లేక ఫలం లేక జలం ఎండుతున్నది. మలయజ శీతల పదకోమల భావన బాగున్నా కంటిలో తెలియని మంట రగులుతున్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం. ఆ నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ ఆర్ట్స్ కాలేజీకి ఆ వందే మాతరం గీతాన్ని ఈ ఆర్ట్స్ కాలేజీకి తెలుసు. గోడకు నేను పాడిన ఆ గీతం కాబట్టి ఆ పాటని గుర్తు చేస్తూ, యాకూబులు కదా అంటే ఒక సాయిబు కదా, ఒక తురకవాడు కదా, ఒక ముస్లిం కదా. కాబట్టి తెలుగు చదువుకున్న ముస్లిము, తురక, సాయిబు ఇవాళ ఏం మాట్లాడాల్సి వస్తుంది? ముస్లింలలో ఉన్న అంతరాలు, తమలో ఉన్న తమ అంతరాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అన్నయ్య బ్యాగులు తర్వాత ఇచ్చుకో, కొద్దిగా ఊళ్ళోకి వస్తున్నా. బ్యాగులన్నీ ఉండిపోవును. నేను ఇవాళ నా లోపలి వాళ్ళ వివక్షల గురించి మాట్లాడుకోవాలి. నేను తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సింది దేశభక్తి గురించి. ఆ తర్వాత నేను దేశభక్తి గురించి మాట్లాడకపోతే, నేను నా గురించి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకపోతే బతకలేని ఒక దేశంలో ఉన్నాను. అక్కడ మొదలుపెట్టి నేను 3 కవితలు తెచ్చుకున్నాను. కానీ అన్న కాసిం గారు, నేను అవి చెప్తాను, ఒకటి మిస్ చేస్తాను. కానీ ఆ 3 కవితల్లో ఒకటేమో నా దేశభక్తి గురించి ఎట్లా చెప్పుకోవాలనేది ఒకటి, రెండవదేమో నాలోనే, నా ముస్లింలలోనే దూదేకులోళ్ళు, పింజారోళ్ళు, సాయిబులు, పెద్ద పెద్ద నవాబులు ఉన్న దాంట్లో ఉండేటువంటి వివక్ష గురించి మాట్లాడుకునేది రెండోది. మూడవది అల్టిమేట్గా మనుషులు వాళ్ళని హ్యాండిల్ విత్ కేర్ అని చెప్పడం 3 అనుకున్నాను. ప్రేమిస్తే పొంగిపోయే మనుషులు, కొంచెం పలకరిస్తే హాయిగా దగ్గరకు చేరే మనుషులు పగిలిపోతారెప్పుడో, హ్యాండిల్ విత్ కేర్ అని చెబుదామనుకొని 3వది. ఇవాళ నేను దేశభక్తి గురించి మాట్లాడాలి కాబట్టి
దేశభక్తి కూర్చి గురించి విరిగిపోతున్నాను. నాలో బీటలు వారుతున్న దేహం, కదులుతున్న మూలాలు, వేర్లు, పెళపెళలాడుతున్న మందిరాలు, మసీదులు, కమానులు, రంగు, జాతి, తెగ, భాష విరిగి ఆపై కూలి చీలుతున్న దేశం. ఆ మండుతున్న మంటల్లోంచి మీకోసం నిప్పును తెచ్చాను. పరీక్షించండి, చేతనైతే చల్లార్చండి. భుజ్ వీధుల్లో 20 ఏళ్ల 30 ఏళ్ల క్రితం గుజరాత్లో భూకంపం వచ్చింది. భుజ్ అనే ప్రాంతంలో భుజ్ వీధుల్లో మసీదులు ఊడ్చి నమాజులు చేసుకోమని ఆహ్వానించిన హిందూ వీధుల్లోకి, భుజ్ వీధుల్లో మసీదులు ఊడ్చి నమాజులు చేసుకోమని ఆహ్వానించిన హిందూ వీధుల్లోకి భూకంపం ఎంత ప్రేమను తెచ్చిందో. మనుషులంతా కలిసి బతికేందుకు, కలిసి నవ్వేందుకు భూకంపాలే కావాలా, ఉప్పెనలే రావాలా? పచ్చి అబద్ధాల్ని నిజాలుగా మనమే పదే పదే నమ్ముతున్నాం. అవే నిజమని వాదిస్తున్నాం. పేర్లలోనో, ఉండే వీధుల్లోనో, పుట్టిన ఇళ్లలోనో వేరువేరు గీతలుగా మారిపోతున్నాం. ఎదురైతే ప్రేమగా పలకరించుకున్నాం. ఒకే గాలిని పతంగాలమై పంచుకున్నాం. ఒకే నీటిని నల్లాల్లోంచి వంపుకున్నాం. దవాఖానాల్లో, స్టేషన్లలో, రోడ్ల మీద రోగులమై, ప్రయాణికులమై, ఒకే జీవన సంక్షిప్త రహదారులమై సాగిపోయాం. పీడకలలు వచ్చినప్పుడల్లా ఒకేలా దుఃఖించాం. ఆకాశము తలనిమిరినప్పుడల్లా ఒకేలా తడిశాం. నా నెత్తురు నీ నరాల్లోకి ప్రాణమై ప్రవహించింది. నా గజల్ నీ సంగీతమై ఉప్పొంగింది. సరిగమలు, జానపదాలు ప్రతి గుండె మీద రాగాలై వెగిశాయి. అల్లా రఖాలు, బిస్మిల్లా ఖాన్లు, పండిత్ రవిశంకర్లు, భీమ్సేన్ జోషీలు ఒకే రాగపు బిడ్డల్లా కలిసి వెలిశారు. ఇప్పుడిదేమిటి? నిల్చున్న నేల మీద నీదో రాగం, నాదో బాణీలా. నిప్పుల్ని దోసిళ్లలో పట్టినట్టు బాధను భరించలేకపోతున్నాం. జీవన రేఖలకు అటూ ఇటూ నువ్వు నేను శత్రువులుగా మారిపోతున్నాం. నిజానికి మాకేం అక్కర్లేదు ఈ మరణ శాసనాలతో. మాకేం అవసరం లేదు ఈ అగ్నిని రాజేసే ఆజ్యాలతో. చెట్టు పూలను ప్రేమించినట్టు, నీళ్లు చేలను ప్రేమించినట్టు నేను ఈ నేలను ప్రేమించాను. చెట్టు పూలను ప్రేమించినట్టు, నీళ్లు చేలను ప్రేమించినట్టు నేను ఈ నేలను ప్రేమించాను. చెట్టు కొమ్మల మీద కూర్చొని మేలుకొలుపులు పాడే పక్షిలా నేనెప్పుడూ దేశభక్తి గురించే మాట్లాడాను. చెట్టు కొమ్మల మీద కూర్చొని మేలుకొలుపులు పాడే పక్షిలా నేనెప్పుడూ దేశభక్తి గురించే మాట్లాడాను. నా దేహాన్ని కోల్పోలేనట్లు నా దేశాన్ని ఎవరి కోసమో కోల్పోలేను. నా దేశాన్ని ఎవరి కోసమో కోల్పోలేను. ఉప్పలమ్మల్ని, వడ్రాయల్ని పూజించాను. తంగెడు పూల మండల్ని బాలింతగా మా అమ్మ నా రాకకు గుర్తుగా దారి నిండా మా ఊరి దాకా పరుచుకుంటూ వచ్చింది. నేను ఏ ఊరి వాడినో ఈ పూలకు తెలుసు. పూలను ప్రేమించే ఈ గాలులకు తెలుసు. బందగీ పాడిన విముక్తి గీతాలు, షోయబుల్లా ఖాన్, గులాం యాసీన్ రాసిన నల్ల నినాదాలు, గాలిబ్ గానం చేసిన మనోహరాలు, మగ్దూమ్ ఫైజుల మాటల మంటలు నేను వరించిన పదాలు. గోనెపల్లి పేరు చెప్తే ఆకుమాడే కళ్ళు
ఏలు కొరుకుతుంది. పోద్దాళ్ళు, పరుపుదాళ్ళు, పొంగులొట్లు, వడగళ్ళు, ఆహా ముంజలు తాటి పండ్లు యాదికొస్తే నోట్లో ఊరిళ్ళు ఊరుతుంటాయి. కుతియాళ్ళ పెద్దగుండు వాగోలే పొంగే కళ్ళు తాగాలి కానీ కుతియాళ్ళ పెద్దగుండు వాగోలే పొంగే కళ్ళు తాగాలి కానీ నింగికి నేలకు నీవే చక్రవర్తి. అది మయసభ కాదు, మమతల మండువ, అంటూ ముట్టు లేని సమానత్వ వేదిక. దూపారా కడుపారా తుర్చివర్చే తాటివనాన్ని దర్శించు. 3 కాళ్ళ ముసలితనం మేటేశం గట్టి రాగాలు తీసి రాళ్ళను కరిగిస్తుంది. దుబ్బ నేలను మట్టి సింహాసనం చేసి ఆ గడియసేపైన నిన్ను రాజుని చేసి గజగజ వణికిపోయే సేవిక. వాగిస్క పరిచిన మెత్త, కానుగ చెట్ల నీడ ప్రకృతి ఎగజల్లే ఏసి. అక్కడి చెట్ల గాలి ఆత్మల్ని పట్టుకుంటాయి. చుక్కల్ని దాకే చెట్టెక్కి మొగి చెక్కిలు దూసి గొంతు దూప దడిపే నల్లటి గౌడన్న దేదీప్యంగా ఎలిగే అహం లేని ఆత్మబాంధవుడు. నవ్వత్ ఇలాచిల పరం కలగలిసిన నీర సువాసరై మనసు నూరిస్తుంది. నీరా తాగే మనిషి ముందు అమృతం తాగిన దేవతలు ఎంత? నిశ ముందట మనసే కాదు లోకం తైతక్కలాడుతుంది. మురుగులందల మునిగిన ఎల్లమ్మ మాతమ్మను కొలిచే సిద్ధోగం. మాదిగిండ్లకు జాతరై వెళ్తుంటది. శివసత్తుల సింధులు, జమడిక బైండ్ల కొలుపుల్ల నెత్తురు దాగే గావు ఊరంతా సరువుగంప నమ్మకం చల్లుతుంది. పారదూసే చిత్రకన్ను ప్రసన్నత కోసం పండుక్కే కాదు బండువ నిత్య జనజాతర. చుట్టూ పదుళ్ళ పెట్టు అరుచుకునే మా ఊరి మండువ పాటగాసిన పట్టు మూటగట్టిన బతుకు. ఇయాళ్ళ బహుళజాతి వైన్స్తో కొరి జీవనాలతో పచ్చిగా కొట్లాడుతున్న గాయాల వాగు, ఊరి కడుపులో కములుతున్న పేరు. ఒక కవిత ఒకటి మెటాపోయం చదువుతా. పొద్దున లక్ష్మీనరసయ్య సార్ చెప్పినట్టు కవిత్వం ఎట్లా రాయాలి, నేను ఎట్లా రాస్తా అనే విషయం ఉంటుంది అందులో. ఎందుకంటే విద్యార్థులు ఉన్నారు కాబట్టి అది తర్వాత చదువుతా. మొట్టమొదలు పోయి రావాలే అనే కవిత చదువుతా. ఈ మధ్య మానవ సంబంధాలు పూర్తిగా మృగ్యమవుతున్న సంబంధాల్లో మనం ఊర్లలోకి పోతలేం. అమ్మమ్మ దగ్గరికి, అత్తగారింటికి, ఇంటికి పోతలేం. ఆ పోని తనాన్ని నేను కవితగా మలిచిన. పోయి రావాలే. మీరందరూ ఈ కవిత అయిన తర్వాత మీ అందరూ ఊర్లలో వేస్తారు. పోయి రావలను, పోయి చూసి రావలను, పోయి రావలను, పోయి చూసి రావలను, వెళ్ళేందుకు వీలు కల్పించుకోవలను, వెళ్ళేందుకు వీలు కల్పించుకోవలను. కంటి నిండా చూసి చాన్నాళ్ళయింది, కడుపు నిండా మాట్లాడి చాలా రోజులే అయింది, కడుపు నిండా మాట్లాడి చాలా రోజులే అయింది. మాట్లాడుటకే బయలుదేరిపోవాలి, మనసు దహం తీర్చేవి మాటలు ముచ్చట్లే. అమ్మమ్మ ఊరి మీద వాలి రావాలి, అమ్మమ్మ ఊరి మీద వాలి రావాలి. అమ్మ అంబాడిన నేలను మృదువుగా ముట్టుకోవాలి. తెగిపోయిన బొడ్డు తాడు కొసను దేవులాడుకోవాలి, తెగిపోయిన బొడ్డు తాడు కొసను పదిలంగా దేవులాడుకోవాలి. తల్లి తల్లిగారు ఇల్లు అంటే మూల కణాలు పొదిగిన పొదరిల్లు. జ్ఞానమామలతో మాట్లాడితేనే బంధుత్వ తీగల బలం తెలుసుకోవచ్చు, బంధుత్వ తీగల బలగం తెలుసుకోవచ్చు, వారసత్వాల పరంపర చూడవచ్చు. పోయి రావలను, పోయి రావలను, పోయి కలిసి రావలను, సమయం కల్పించుకొని మరీ వెళ్ళి రావలను. పోదామా మరి?
జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వందనం. తాత ముత్తాతల వంశపారంపర్యను అజన్మాంతం తలుచుకొని రావాలి, పోయి రావాలి. నీ మూలాల్లోకి నీవే వెళ్ళిపోవడం అంటే ఎక్కడి నుంచి వచ్చావో లెక్క తెలుసుకోవడమే. నీ జన్మస్థలానికి నీవు పోయి రావడం అంటే ఒక సత్కార్యం, ఒక కలయిక, ఒకానొక తలపోత. పుట్టి పెరిగిన సమస్త గ్రామాన్ని, బుద్ధి జ్ఞానం నేర్పిన తరగతి గదిని, అక్షరాలు దిద్దిచ్చిన గురువర్యులను చూసి వినమ్రంగా దండం పెట్టి రావాలి, పోయి రావలను, పోయి చూసి రావలను. ఊరులోని వాడలు, చేనులు, చెలుకలలో చిన్ని పాదాలతో నడిచిన బాటలను చూసి రావాలి. ఆ పాదముద్రలను హృదయంతో ఫోటో తీసుకొని రావాలి, హృదయంతో సెల్ఫీ తీసుకొని రావాలి, పోయి రావాలి. బాల్యంలో అంబాడిన అరుగు మీద మరొకసారి ఆడి రావాలి, బాల్యంలో అంబాడిన అరుగు మీద ఆడి రావాలి. స్నానం చేసిన చేతబావి నీళ్లతోని మరోసారి కాళ్ళు రెక్కలు కడుక్కొని మళ్ళీ రావాలి. ఒక్కోసారి మన కోసం మనమే పోవాలి, పోవడం కోసమే పోవాలి, తిరిగి రావాలి. అక్కడ ఇప్పుడు ఎవరున్నా లేకున్నా అక్కడి గాలితోనైనా మాట్లాడుకోవాలి, నేల ధూళినైనా గంధం పూసుకోవాలి, పాత గోడలనైనా పట్టుకొని రావాలి, పోయి రావాలి. పిల్లను చూసినాడు పోయినట్టుగానే పిల్లనిచ్చిన ఊరికి ఓసారి పయనం అవ్వాలి. పెళ్లి నాటి బరాతు గుర్తు చేసుకొని ఎదురుకోళ్ల కాడ కాసేపు నిలబడి తీరాలి. అత్తగారి ఊరు పోయి వస్తుండాలి. మాటలు మనసును కడిగి శుభ్రం చేస్తాయి. ఎజెండా లేకుండానే మాట్లాడుకోవాలి, మనం అందరం ఎజెండా లేకుండానే మాట్లాడుకోవాలి. కడుపారా పాత జ్ఞాపకాలు తలకెత్తుకోవాలి. ఎక్కడికైనా పోయి రావడం అంటేనే దూరదారాన్ని మరింత దగ్గర చేయడమే. మాట్లాడడం మదినింపే ఆనందం. అందుకే పోయి రావాలను, పోయి చూసి రావాలను. పోదామా అందరూ రేపు? ఇంకో కవిత్వం రాసే విద్యార్థులు ఎక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ నేను కవిత్వం రాస్తున్న మొదటి దశ లోపల కవిత్వం నేను ఎట్లా రాస్తా, ఎందుకు రాస్తా, నా కవిత్వంలో ఏముంటుంది అనే విషయాన్ని చెలిమే అనే కవిత్వం రాసిన. దీనిలో మీరు ఇంటరాక్ట్ కావచ్చు. నా కవిత్వం అంటే ఏంటిది అనేది నేను ఇలా చేసుకుంటాను. ఎదలయల విన్యాసం నా కవిత్వం, గలగల పారే వాగు నీరు నా కవిత్వం. కవిత్వమే నా హృదయం, కవిత్వమే నాకు ప్రాణవాయువు. కడుపులోంచి తన్నుకు వచ్చే దుఃఖం నా కవనం. కవిత్వం ఏంటిదండి? ఇందాక చెప్పింది సార్లు. కడుపులోంచి తన్నుకు వచ్చే దుఃఖమే నా కవనం. వలవల శోకంలో రాలిన నీరు నా కవితాత్మ. పొదుగు నుండి పిండుతున్న పాలు నా కవితా ధార. పెరట్ల పూసిన గుమ్మడి పువ్వు నా కవితా శీర్షిక. నా కవిత్వం మొక్కజొన్నపై విరిసిన తల పువ్వు. నా కవిత్వం నిండుగా పండిన వరి గొలుసు. బురద పొలం పరిమళం నా కవిత్వం. చెలిమెల ఊరే ఊట నీరు నా కవిత్వం. బురద పొలం పరిమళం నా కవిత్వం. చెలిమెల ఊరే ఊట నీరు నా కవిత్వం. కవిత్వం నాకు గుడిసె మీద పారే బీరతీగ. ముండ్ల కంపపై పుష్పించిన కట్ల పువ్వు. గంగడోలుకు కట్టిన గంట. గొంతులో ప్రవహించిన రాగం. కళాత్మకంగా నేను కుండను వాడినట్లు, నాణ్యతగా చెప్పును ముడిచినట్లు, అందమైన చీర నేసినట్లు నేను కవిత్వాన్ని పదిలంగా అల్లుతా. నేను కవిని. ఈ ధరిత్రి నాది. వీచే గాలి నాది. పొడిచే పొద్దు నాది. కురిసిన వాన చినుకు నాది. పూసే పువ్వు నాది. ఎగిరే చిలుక నాదే. ఇదుతున్న చేప నాదే. అన్నిట్లో ప్రవహిస్తా. ప్రకృతినంతా కవిత్వీకరిస్తా. గగనమంతా విహరిస్తా. కవిని నేను. అసలు కవి అంటే ఎవరు? కవి అంటే గోడ మీద పిల్లి కాదు, అటో ఇటో తెలుసుకున్నవాడే కవి. వర్ణ పంకిలాన్ని తెగనరికి, అంతరాల దొంతలను పగలగొట్టి, ఆధిపత్యాల రహదారిని విచ్ఛిన్నం చేసేవాడు మాత్రమే కవి. కవిత్వం అంటే మెడలో పూల దండా కాదు, జబ్బలపై పరుచుకున్న శాలువా కాదు, మైకుల్లోంచి బెగబెగల అరుపులు కాదు. అసలు కవిత్వం అంటే ఏందయ్యా మరి? కవిత్వం అంటే ఆకాశంలో పొగరుగా ఎగురుతున్న పతాకం, వరలోంచి తీసిన కరవాలం, తలతలమనే దాని పదును, కొలిమిల సరిపించిన కోడవలి మెరుపు కవిత్వం అంటే.
జగమొక నుంచి రాలిన మెరుగు, ఎదురు దాడిలో పాడిన నెత్తురు, పెనుగులాటలో చిరిగిన అంగి కవిత్వం అంటే ఇది. నా కవిత్వం ధిక్కరించిన స్వరం, రహస్య అలజడి, పగులు బారిన జైలు కూడా నా కవిత్వం. థ్యాంక్ యూ. నా పేరు పల్లిపట్టు నాగరాజు, మాది తిరుపతి జిల్లా. మా ఊరి మాటల్ని కవిత్వమని నేను రాసుకున్న మాటలుగా మీకు వినిపిస్తాను. కవితా శీర్షిక నీలికళ్ళ కోడికూత. నీలికళ్ళ కోడికూత. కాలాన్ని కత్తులు కట్టిన కోడిపుంజును చేసి నెత్తురు ఎల్లవలగా పారుతున్న ఏమీ ఎరగనట్టు ఏడుకు చూసే కుట్ర పూరిత కంటి సైగలొక వైపు, ఏమీ ఎరగనట్టు ఏడుకు చూసే కుట్రపూరిత కంటి సైగలొక వైపు, కూలుతున్న ఇంటి పైకప్పులొక వైపు, కేవలం దిష్టి బొమ్మల్లా మిగిలిపోతున్న ప్రజ మన అడుగులిటి వైపు, కేవలం దిష్టి బొమ్మల్లా మిగిలిపోతున్న ప్రజ మన అడుగులిటి వైపు. దేశభక్తి గంగ పొంగి పొర్లుతున్న కాలాన, దేశభక్తి రంగు పొగరబడుతున్న కాలాన, దేశభక్తి గంగ పొంగి పొర్లుతున్న కాలాన, దేశభక్తి రంగు పొగరబడుతున్న కాలాన ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు, ఆ కంటి కింద చెమ్మ ఈ కంటి చూపికి ఆనదు. మతం దేముడు పెనుమంటలై చుట్టుముడుతున్న ఇళ్లను చూస్తూ ధనపాలకులు పబ్బం గడుపుకోవడం కొత్తేమి కాదు. ఇంకా మనం నోరు మెదపకపోవడమే, ఇంకా మనం పోరు కదపకపోవడమే భలే ఇంతగా ఉంది, బో చెత్తగానూ ఉంది. బతుకు బానిసత్వపు కుడితిలో బలిలాగా ఉండదు, బతుకు బానిసత్వపు కుడితిలో బలిలాగా ఉండదు. మతపు గాజు పెంకుల్ని గుండెల మధ్య నాటి మనిషితనాన్ని పాడిగడుతున్న ఏలికల దేశం ఏ చీకటి గుహాల్లో చిక్కిపోతాదో, ఏ చితికిన బొబ్బల్లో చిమిడిపోతాదో. అయినా మనకు చీమ కుట్టదు, అయినా మనకు రవ్వంతైనా సిగ్గు పుట్టదు. మళ్ళీ మళ్ళీ అదే మురుగులో మునకలేయడానికి, మళ్ళీ మళ్ళీ అదే ముసురులో మునుగు చావడానికి, మళ్ళీ మళ్ళీ అదే మురుగులో మునకలేయడానికి, మళ్ళీ మళ్ళీ అదే ముసురులో మునిగి చావడానికి కుమ్ములాడుతూ ఉన్నాం. నోటు ముక్కలు విసిరి తోకూపుకుంటూ నిలబడే ఓటు కుక్కన చేసి, నోటు ముక్కలు విసిరి తోకూపుకుంటూ నిలబడే ఓటు కుక్కను చేసి, కవనమేసిన కక్కు ఊసిన కళ్ళు మూసుకుని తినే కళ్ళు లేని కబోదులు చేసి, ఆడేవాడు ఆడుతూ ఉన్నాడు, పాడేవాడు పాడుతూ ఉన్నాడు, కడుపు మాడేవాడు మాడుతూ ఉన్నాడు, కడుపు కాలినోడి గడపలో నిలబడి ఒక మాట మాట్లాడేవాడే కరువైపోయాడు, కడుపు కాలినోడి గడపలో నిలబడి ఒక మాట మాట్లాడేవాడే కరువైపోయాడు. కత్తులు కట్టిన కాలానికి కళ్ళు తెరిపించేలా కుక్కరుకో అని ఒక ఒద్దిక కూత కూసేటి నీలికళ్ళ కోడి పుంజును పిలవండి. నీతి మారిన గెద్ద చూపుల నుండి పిల్లని కాపాడుకునే నీలి రెక్కల కోడి పెట్టను పిలవండి. ఈ భక్తి రంగు పురుగుల నుంచి, ఈ దేవుడు భజన పేడ బురగల నుండి మన నేలను మన చేలను కావిలి కాచుకుని కాపాడుకుంటాయేమో, మన నేలను మన చేలను కావిలి కాసుకుని కాపాడుకుంటాయేమో. ధన్యవాదములు. పొద్దంతా మెదమోసి 2 కుండల వడ్ల కుండ రాశిలాగా మారిన అమ్మలకు మా ఎల్లమ్మకు దండం. పచ్చకట్టెలు కొట్టి తల నిండా అన్నం మెతుకులాగా మారిపోయిన నాయనలకు మా నాయన కృష్ణయ్యకు దండం. పాదాలకు ముళ్ళు నాటకుండా అక్షరాన్ని దొడిగిన మా రాసార్ లాంటి గురువులకు దండం. అమ్మాయి నాయనై గురువై విత్తరపు ఒడిని కట్టుకొని మీ అందరినీ సాదుకుంటున్న పల్లె తల్లి లాంటి ఉస్మానియా మెట్లకు దండం. కవిత పేరు జాజుపూతల తలుపు రెక్కలు. జాజుపూతల తలుపు రెక్కలు
ఇగో ఇక్కడే 2 ట్రాక్టర్ల ఇసుక కుప్పు ఉండేది. పొద్దంతా ఇసుక జల్లడ బట్టి చినిగిన ఇనుపజాలిలాగా అయ్యేది అమ్మ. పొద్దంతా ఇసుక బట్టి చినిగిన ఇనుపజాలి అయ్యేదమ్మ. నాయనేమో మేస్త్రి కింద పారా పని చేసి నెత్తికే అంటుకుపోయిన సుట్టబట్టలాగా కనిపించేటోడు. మేస్త్రి కింద పారా పని చేసి నెత్తికే అంటుకుపోయిన సుట్టబట్టలాగా కనిపించేటోడు. ఎక్కడ చూసినా సీకులు, సిమెంటు దుమ్ము, ఇటుక పెళ్ళలు, దొడ్డిసుక, చిన్న కంకర్రాయి పక్కకు జరిగిన కుప్పనూకి రాసి పోసేది అమ్మ. బడికెళ్ళి వచ్చినాక నాకు చెల్లెలకు గోడకు నీళ్లు దాపే డ్యూటీ. బోరింగు కొట్టి కొట్టి చెల్లెలు డ్రమ్ముల నీళ్లు నింపుతుంటే ఇటుక గోడల మీదంగా సన్నటి నీటిదారనవుదు. బోరింగు కొట్టి కొట్టి చెల్లెలు డ్రమ్ముల నీళ్లు నింపుతుంటే ఇటుక గోడల మీదంగా నేను సన్నని నీటిదారనవుదు. ఎప్పుడైనా ఈ మిద్దె ఎక్కినప్పుడు నాయన ఇక్కడే ఎక్కడో నిలబడి నీళ్లు మంచిగా పోయమని కోపం చేస్తున్నట్టు గోడలు ఎన్ని నీళ్లు తాగితే అంత బలంగా ఉంటున్నాయన్నట్టు ఉంటది. ఈ మల్లె చెట్టు ఉన్న తావునే చిన్న కంకర్రాల కుప్ప ఉండేది. ఈ మల్లె చెట్టు ఉన్న తావునే చిన్న కంకర్రాల కుప్ప ఉండేది. అలసిపోయి దీని మీద బొంతేసుకొని ఒరిగేది నాయన. అలసిపోయి దీని మీదనే బొంతేసుకొని ఒరిగేది నాయన. సారసు కదాగి పాట అందుకుండంటే సందమామ కదలక మెదలక నిలబడేది. సారసు కదాగి పాట అందుకుండంటే సందమామ కదలక మెదలక నిలబడేది. ఈ సబ్జలు చూసినవా? ఇక్కడ దాకా వచ్చి ఇల్లు ఆగినప్పుడు ఎందరి కాళ్ళు పట్టుకుండో నాయన. ఈ సబ్జలు చూసినవా? ఇక్కడ దాకా వచ్చి ఇల్లు ఆగినప్పుడు ఎందరి కాళ్ళు పట్టుకుండో నాయన. పైసల చెట్టు కాయలేదన్న చుట్టమే గాని ఒక్క పునాది రాయి అయిన వారు లేరు. అమ్మ నేను కూర్చున్నప్పుడు ఎప్పుడు ఇదే జోలి ఎల్లబెడుతుంటది. గవర్నమెంట్ ఇచ్చిన సీకులు, సిమెంటు మధ్యన ఎవరి చేతుల మాయమైనయో. గవర్నమెంట్ ఇచ్చిన సీకులు, సిమెంటు మధ్యన ఎవరి చేతుల మాయమైనవో. 2 దోసిళ్ళ మన్ను పోసి సాపిస్తుంటే దుఃఖంతో, కోపంతో గుండె కుండలో రక్తము సలసలా మరిగేది. ఈ కిచెన్ రూమ్ అనిపిస్తుందా? ఇంతకు ముందు ఇక్కడే ఎర్రమన్ను అరుగు మీద 2 రబ్బర్ బిందెలు, పక్కనే ఒక ఇత్తడి బింద. చీమలు పడతాయని బువ్వకుండా ఉట్టి మీద కూర్చొని ఉయ్యాలుగేది. ఈ కిచెన్ రూమ్ కనిపిస్తుందా? ఇంతకు ముందు ఇక్కడే ఎర్రమన్ను అరుగు మీద 2 రబ్బర్ బిందెలు, పక్కనే ఒక ఇత్తడి బింద. చీమలు పడతాయని బువ్వకుండా ఉట్టి మీద కూర్చొని ఉయ్యాలుగేది. ఈ దొండపాదు ఉంది చూడు, ఇక్కడనే పెద్ద కంప చెట్టు. దీన్ని ఆనుకొని తాటికమ్మల గుడిసె. ఇంత చిన్న గుడిసెలో 4 ఎట్లా పట్టినామో నాకు ఇప్పటికీ తెలియదు. వానకు ఈ గుడిసె కూలిపోతుందని బట్టల మూటలను, గిన్నెలను, గిలాసులను దబదబ సర్దుకోవడమే ఇళ్లకు వచ్చినట్టు. వానకు ఈ గుడిసె కూలిపోతుందని దబదబ బట్టల మూటలను, గిన్నెలను, గిలాసులను సర్దుకోవడమే ఇళ్లకు వచ్చినట్టు. కొత్తింట్లకు పోతే అందరూ పాలను వంగించుకుంటారంట కదా, మేము కన్నీళ్లను వంగించుకున్నాం. ఇంత కష్టపడి కట్టుకున్న ఇంట్లో ఏడాదన్నా సుఖపడలేదు నాయన. ఇంత కష్టపడి కట్టుకున్న ఈ ఇంట్లో ఏడాదన్నా సుఖపడలేదు నాయన. మాకెవ్వరికి చెప్పకుండా చెలుకలో ఇల్లు కట్టుకుండు. ఈ జాజపూతల తలుపు రెక్కల్ని ఒకసారి పట్టుకొని చూడు. ఈ జాజపూతల తలుపు రెక్కల్ని ఒకసారి పట్టుకొని చూడు. నాయన చచ్చిపోయినాక గవర్నమెంట్ పైసలు వస్తే గుర్తుగా ఈ తలుపులు చేయించినాము. నాయన చచ్చిపోయినాక గవర్నమెంట్ పైసలు వస్తే గుర్తుగా ఈ తలుపులు చేయించినాము. సమ్మక్క సారక్కలు వనదేవతలై మనల్ని కాపుగాస్తున్నారని విన్నా. సమ్మక్క సారక్కలు వనదేవతలై మనల్ని కాపుగాస్తారని విన్నా. కానీ ఈ జాజుపూతల తలుపు రెక్కల్ని చూసినప్పుడల్లా తుమ్మ చెట్టులాగా మారిన మా నాయన ఇంటికి దాపైనట్టు కళ్ళల్లో మెదులుతుంటాడు. థ్యాంక్ యూ. బరువెక్కించాడు. ఒక వాక్యముతో ఇంట్లో పాలు పొంగించడానికి బదులు కన్నీళ్లు పొంగించి అశోకన్నను ఏడిపించాడు. అది కవిత అంటే. ఓకే, ఇండ్లలోకి పోతే పాలు వంగించుకున్నట్టు మేము కన్నీళ్లు వంగించుకున్నాం. గోపాల్, లవ్ యూ.
కవితా వసంతం పేర తెలుగు శాఖ అధ్యక్షుడు తమ్ముడు కాసిం ఒకవైపు కవితా వసంతం, ఇంకొక వైపు కవితా పొద్దు గద్దరన్న ఏ ఆలోచనతో పెట్టారో కానీ కుడి ఎడమల ఒక అద్భుతమైనటువంటి ఇద్దరి ఫొటోస్ పెట్టి మమ్మల్ని నిజంగా నీ స్వాధీనం చేసుకున్న అవకాశం. వేదిక మీద ముఖ్య అతిథి ఆయన కవితలు విని, ఆయన మాటలు విని, ఆయన చిరంజీవులైన కవులతో అక్కున చేర్చుకున్నటువంటి ఆలింగనాలు చూస్తూ పెరిగిన వాళ్ళల్లో నేనొక్కడిని. సరస్వతి సమ్మాన్ స్వీకర్త కావచ్చు, కానీ ఆయన మాకు పుంభావ సరస్వతి శివారెడ్డి గారికి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు కాశీంని నిజంగా నేను ఫస్ట్ టైం చూస్తున్నా. రవీంద్ర భారతిలో కానీ త్యాగరాయ గాన సభలో కానీ కవి సమ్మేళనం జరిగితే వేదిక మీద ఎందరు ఉంటారో ఎదురుగా అంతమందే ఉంటారు. మనకు తెలుసు కదా మేడం అది. వేదిక మీద 10 మంది కవులు ఉంటారు, ఎదురుగా 8 మంది శ్రోతలు ఉంటారు. అయితే మాకు రక్షణ ఏంటంటే మీడియా వాళ్ళు మాకు రక్షణ అటు చూపెట్టరు, ఇటే చూపిస్తారు. కాబట్టి తెల్లారి మాయ, పత్రిక లోపల చూస్తే మాయ, అబ్బా ఎంత పెద్ద మంది వచ్చినారు. ఎప్పుడైనా నిజంగా ఎప్పుడన్నా చూస్తానా ఇట్లా అనుకునేవాడిని. ఇవాళ మాకు చూపిస్తున్న అవకాశం తమ్మి. ఇక్కడికన్నా అక్కడ 100 రెట్ల మంది ఎక్కుండడం అనేది జీవితంలో చాలా తక్కువ సార్లు కనిపించేటువంటి దృశ్యం. వచన కవిత్వం చదువుతుంటే కన్నీళ్లు తెప్పించగలరు, కరతాళ ధ్వనులు తెప్పించగలరు అన్న అనుభవం చాలా తక్కువ సార్లు జరుగుతుంది. కానీ 3 రోజులుగా ఇవాళ ఒక రోజు జరగబోయే ఈ అద్భుతమైన కవిత్వపు ఊరేగింపు, 3 రోజుల ఊరేగింపు జరుగుతూ ఉంది ఇక్కడ. ఈ ఆలోచన వచ్చినందుకు మాత్రం నేను ఉస్మానియా తెలుగు శాఖ పెద్దలని, అధ్యక్షుడిని, ప్రిన్సిపాల్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. ఏం పాటతో మొదలు పెట్టాలా? ఇప్పుడు పాట పాడదామంటేనేమో అక్కడ యోచన ఉన్నాడు, నాకంటే ఏం బాగా పాడుతావు నువ్వు అని. ఆల్రెడీ శరత్ ఏమో పాడిపోయాడు. కాబట్టి వచన కవులను అభినందిస్తూనే పాట కవిగా నేను పాట కవుల గురించి చెప్తా. పెద్దలు శివారెడ్డి గారు లాంటి వాళ్ళ ఉపన్యాసాల్లో విన్నదే, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద శ్లోకం కన్నా ముందు, పద్యం కన్నా ముందు, వచన కవిత్వం కన్నా ముందు పాట పుట్టింది. పాటే పుట్టింది, దాంట్లో డౌటే లేదు. అది వాల్మీకి రాసిన మా నిషాదం అనే శ్లోకమైనా సరే, లేదా ఓ పాత జానపద కవి చెప్పిన విషయం చెప్తా. అంటే దాంట్లో పెద్ద పెద్ద మాటలు లేకపోవచ్చు, తమ్ముడు గోపాల్ రాసినటువంటి మాటల్లానే ఉంటాయి. కానీ వాళ్ళు ఎంత డెప్త్గా చెప్తారు చూడండి. మనసట కుక్క లాంటిదంట, ఆశ్చర్యం ఇస్తుంది. అతను చెప్తాడు, కుక్క పోతుందేమి సేతన్నా, నా సేతగాదిక ఎంతకని నేనెంట పోదన్నా. నేనన్నా, రామస్వామి
ఈ కుక్క పోతే నీకెందుకే, దాని ఎంబడి నువ్వెందుకు పోతావు సపరేట్గా మీ ఇంట్లో నువ్వు ఉండక అంటే, తమ్మి కుక్క అంటే కుక్క కాదు, నా మనసే ఓ కుక్క, అది పోతాంది ఎటో దిక్కు. ఆ అల్లికలో ఉన్న డెప్త్, తాత్వికత, లోతు ఆశ్చర్యపరుస్తుంది. కుక్కబోతుందేమి సేతు చక్కని కన్నేల దిక్కు, సిక్కని మత్తుల దిక్కు, దక్కని సంపదల దిక్కు, ఎట్ల దీనిని గురువు దిక్కు, గురువు చూపే తెరువు దిక్కు, తెరువు శివరా శివుని దిక్కు, తీసుకొచ్చే విద్య చేయక తిక్క తిక్క అవుతున్నది కుక్క పోతుందేమి సేతన్న. అక్కడ ప్రారంభమైంది కవిత్వం. ఓ పెండ విసుకుంటా పిడికలు చేసుకుంటా ఓ చెల్లె వాడుతుంది. మా ఊళ్ళోనే ఓ సుద్దాలు నర్సక్క ఆమె పేరు. ఆమె ఆవు పెండ విసుకుంటూ వాడుతుంది. పిసుకుదు ఈ పెండ, పిసుకుదు ఈ పెండ బీరా పువ్వులే, పిసుకుదు ఈ పెండ. పెండ బీర పువ్వులకి ఎట్లా పిసుకుతావమ్మా అంటే ఒకటే ఒక మాట అన్నది, నీకు నేషనల్ అవార్డు ఇచ్చినోడు ఎవడు అన్నది. అమ్మాయిని చాలా పెద్ద ఆయన అబ్దుల్ కలాం, ఆయన కంటే ఉండే కానీ నీకు లేకపోయా ఎట్లా అన్నది. బీరపూ లెక్క ఎట్లుంటుందమ్మా పిసుకుతుంటే అంటే, ఈ ఏళ్ళ సందులకి వెళ్ళి పోయి అది ఇట్లా ఇప్పుకొని బీరపూ లెక్క కనబడదా? గద్దెలకు నువ్వు నేషనల్ అవార్డు నీకోటి వాడెవడు ఇచ్చిండు, వానికి ఎగ్గులేదు నీకు సిగ్గులేదు. పిసుకుదు ఈ పెండ బీరా పువ్వులే, పిసుకుదు ఈ పెండ, తొక్కుదు ఈ పెండ తొడగదలాకుండా తొక్కు. తొడగదలకుండా ఎట్లా తొక్కుతావమ్మా అనగానే మెల్లగా సుతారంగా దొక్కాలి. కసపిస కసపిస కుమ్మరి మట్టి దొక్కినట్టు దొక్కొద్దు అనగానే నాకు చివరికి మిగిలేదిలో బుచ్చుబాబు రాసిన ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది. కోమలి ఆ గరిక నేల మీద ఉరగగానే ఆమె బరువుకు వంగినటువంటి గరిక లేవగానే దాంతో పాటు లేచింది అని రాస్తాడు. అంటే ఆ అమ్మాయి 7 మల్లెల పువ్వు ఎత్తున్నదో అని అర్థం. తొక్కుదు ఈ పెండ తొడగదలాకుండా తొక్కు, ఇదోకే. తర్వాత ఆమె పిడికలు చేస్తుంది కదా, సరసుదు ఈ పెండ, గోడకు సరసదంట. ఏం చెప్తుందబ్బా ఇక్కడ, ఒక కొసమెరుపు ఉండాలి కదా అనుకున్నా. సరసుదు ఈ పెండ సందామామోలే, సరసుదు. గోడ మీద పిడికలో సందమామను చూస్తే ఒక ఆడ కాళిదాసులాగా, ఒక అద్భుతమైనటువంటి వాల్మీకిలాగా, వ్యాసునిలాగా, వీళ్ళందరినీ మించినటువంటి ఒకానొక మహాద్భుతమైన కవయిత్రిలాగా కనిపించిన ఆమె కాళ్లకు నమస్కారం చెప్పి నేను మద్రాసుకు బయలుదేరా. ఆ దయ ఉండబట్టే నాకు నేషనల్ అవార్డు వచ్చింది, నేను పాటలు రాయగలిగాను. పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని నేను. నా మూలాలు గ్రామాల్లోనే ఉన్నాయి. నేను సినిమాలో పాట రాసిన లేదు, సమాజం కోసం రాసిన 40 సంవత్సరాల సమాజ గీతాల పరివ్రాజకుడిని నేను, 30 సంవత్సరాల సినిమా గీతాల ప్రయాణికుడిని నేను. నా పాట వయసు 40 ఏళ్ళు. ఇప్పుడు తమ్ముళ్ళు చెప్పిన, అన్నలు చెప్పిన, మేడమ్స్ చెప్పిన కవిత్వాలను విన్న తర్వాత ఇప్పుడు గోపాలు వాళ్ళ నాన్న మేస్త్రి అని చెప్పినాడు. వాళ్ళ నాన్న మేస్త్రి, నేను మేస్త్రి కింద పనిచేసినటువంటి కూలీవాడిని. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను శని శుక్ర ఆది 3 రోజులు నేను మేస్త్రి కింద జబ్బతట్ట పట్టుకొని చెప్పిన పని చేసి మిగతా రోజుల్లో కాలేజీకి నడిచిపోయేవాడిని ధర్మవంతి యాకత్పురాలో.
అక్కడ నేను రాసిన ఒక పాట మీకు గుర్తు చేస్తాను. రాయి సలాక ఇసుక ఇటుక తాపి తట్ట సిమెంటు చెమట గోడ మీద గోడ మేడ మీద మేడ కట్టి పోరకులోడ పట్టణాలలో మేడ కాళ్ళు జాగ్రత్త వెళ్ళు జాగ్రత్త నడువు జాగ్రత్త నడుం జాగ్రత్త రాయి సలాక ఇసుక ఇటుక తాపి తట్ట సిమెంటు చెమట గోడ మీద గోడ. ఇది రాసినప్పుడు నా సాటి కార్మికులతో పాటు నేను అన్నం తినేటప్పుడు ఈ పాట వినిపించి వాళ్ళు చప్పట్లు కొట్టారు. తర్వాత సినిమా కవినైన తర్వాత ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు రాయి సలాక ఇసుక ఇటుక ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం. చిన్ననాడు చదువుకున్నప్పుడు రాసుకున్న పాటలు కూడా మనం పెద్దయిన తర్వాత నాకు సినిమా లోకం లోపల నాకు పునాదినిచ్చినాయి. నేను ఇక్కడ ఉన్న పాఠకవుల కోసం నేను మాట్లాడటం లేదు, ఎదురుగా రాబోయే జయరాజుల కోసం మాట్లాడుతున్నా, ఎదురుగా రాయబోయే గద్దర్ల గురించి మాట్లాడుతున్నా, ఎదురుగా రాయబోయే పాడబోయే విమలక్కల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా? పాట నథింగ్. పాట అనేది పెద్ద బ్రహ్మ విజయం కాదు. మా తాత చెప్పిండు, పాట అంటే ఏందో తాళానికి వడితే అయిపోయాయి, తాళానికి వడితే అది పాట, తాళం తప్పకుండా ఉండాలి, తాళానికి నువ్వు రాయి అదే పాట అయిపోతుంది. పాస్కంటి వీరయ్య అని మా అమ్మ వాళ్ళ నాన్న చెప్పినాడు. పాట ఏదైనా సూటిగా తేటగా ఉంటే అయిపోయాయి. పాటలో ఒక టిప్ ఏంటంటే ఒత్తులుండేటువంటి మాటలు పల్లవిలో రాయొద్దు. జయరాజ్ అన్నది నీకు చెప్తలే, యాకుబన్న కూడా చెప్తలే, అక్కడున్న యాకుబన్నలకు చెప్తాను, కాబోయే యాకుబన్న. పల్లవిలో ఒత్తులు లేకుండా చూసుకోండి మీరు రాయదలుచుకున్నప్పుడు. అంటే గ్రాంధికం అవసరంలే, మాట్లాడుకునే మాటల్ని అతి తేలికగా మాట్లాడే మాటల్ని పాటలా చేస్తే పోయి. పాట ఎక్కడ పుట్టింది? అసలు కార్యక్షేత్రంలో పుట్టింది పాట, కాలక్షేపంగా మారింది పాట. కానీ తెలంగాణలో ఒక తిరకాసు ఉంది. కార్యక్షేత్రంలో పుట్టిన పాట కాలక్షేపానికి మారిన పాట మధ్యలో మన తెలంగాణలో కార్యక్షేత్రంలో పుట్టిన పాట కథన క్షేత్రంలో కూడా పనిచేసింది. అదే ఉస్మానియా వేదిక. యుద్ధ క్షేత్రంలో కూడా మన పాట పనిచేసింది. అది బండెనక బండి గట్టి కావచ్చు, మా నాయన సుద్దాల హనుమంతు రాసిన వై 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 దెబ్బ దెబ్బకు దెబ్బ వెయ్యవై దయ్యపుకుండా గొయ్యల రథకాలు ఎందుకు ఇక్కడ, ఎందుకు తోపిళ్ళు, ఎందుకు హింసలు, ఎవడా నైజాం ముక్కోటలలో ఒక్కడు మిగిలిన దుఃఖము లేదుర తల ఒక్కొక్క తల పక్కున మగలకు కుక్కల కొడుకులు వెయ్యి వెయ్యి వెయ్యవై. ఇది అంత సులభంగా వచ్చేటువంటి మాటల్ని కూడా పాట చేయొచ్చు. అందుకే పాట రాయడం అనేది ఏదో పెద్ద బ్రహ్మ విద్య అని మాత్రం మీరు ఎప్పుడూ అనుకోకండి. మీ అంతలో మీరు తలుచుకుంటే అసలు బాత్రూముల్లో పాట పాడని మనిషి ఉంటాడా ప్రపంచంలో? బాత్రూములో సంగీతం పాడని తల్లి ఉంటుందా, చెల్లి ఉంటుందా, ఎవరుంటారు? బ్రహ్మాండంగా వాడకపోవచ్చు, పీసీలు సుశీల కాకపోవచ్చు, ఘంటసాల కాకపోవచ్చు, కానీ పాట రాయడం అనేది పాడడం అనేది పెద్ద విషయం కాదు, మీ మనసులో ఉన్నదే. పాట మరి ఎక్కడ పుట్టింది?
చిన్న నాకొక్క సీర పెట్టిండే దరిలో, సీరే పెట్టిండే దరిలో, నడిపన్న నాకొక్క నగా పెట్టిండే దరిలో, నగా పెట్టిండే దరిలో, పెద్దన్న నాకొక్క పెయ్యనిచ్చిండే దరిలో, పెద్దన్న పాందిట్ల పెండ్లిలుగానో దరిలో, నడిపెన్న పాందిట్ల నగ వెలిగానో దరిలో, వెన్నెలాకొచ్చినాయి. ఎంత అద్భుతమైన వాతావరణంలో పెట్టావయ్యా పాట సభ. ఎన్నీలాకొచ్చినాయి అన్న జొన్నల బండ్లే దరిలో, జొన్నల బండ్లు కాదు అన్నల బండ్లే దరిలో, అన్నాల బండ్లైతే కొంగు జాపేనో దరిలో, కొంగు జాపకు సెల్లే కోర్కెలడుగమ్మో దరిలో, కోర్కెలడుగమ్మో. దీనికి అమరకోశం చదవాలా? దీనికి తెలుగు వ్యాకరణం కావాలా? దీనికి మన కాశీమన్న తెలుగు సులభ వ్యాకరణం యొక్క పాఠం మనం చెప్పాలా? వాళ్ళకెవరన్నా చెప్పినారా? పాట రాయబడదు, పాట చెప్పబడుతుంది, పాట అల్లబడుతుంది. పాట రాయడం, కవిత్వం రాయడం కాదు, కవిత్వం చెప్పాలి. ఇవాళందరూ మనకు చెప్పినారు. పాట కూడా అంతే, పాట రాయబడదు, అల్లుకోబడుతుంది. ఆ అల్లుకోబడినటువంటి పాటను మనం గనక దాన్ని అల్లుకోగలిగితే అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ గద్దరుని ఉన్నాడు, ఆయన మదన సుందారి, మదన సుందారి, సందేడు కురులాది జమిలి పడగాదో మదన సుందారి. సందేడు కురులదంట. సందేడు కురులంటే ఏమన్నా ఇన్నా ఆమె నెత్తి వెంట్రుకలు సందేడు అంటే గడ్డి మోపంత ఉన్నాయన్నమాట. దాన్ని మనం సంస్కృతంలో చారుకేశిని అనొచ్చు. ఎవరికి అర్థమవుద్ది? సందేడు కురులాది జమిలి పడుగాదో మదన సుందారి. ఇది జానపదం పాటని అన్న మరో రకంగా మలిచాడు. ఆయన ఒక జానపదం పాటని మరో రకంగా మలిస్తే మన తక్కువనా? కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజుగాల రోజుగాల. గురుగారు లిటరల్గా ఈ పాటని 50 కోట్ల మంది చూశారు సార్. 50 crores. ఒక బాణికి 2 రూపాలు కూడా ఉంటాయి అన్నది సంగతి కూడా మీరు తెలుసుకోవాలి. మదన సుందారి, మదన సుందారి అంది కదా, కుమ్మ ఉయ్యాల అంది కదా. దీన్ని ఇంకొక వైపు, ఇది ముందు పద్మముఖం అనుకోండి, పువ్వు లాంటి ముఖం. దాన్ని ఇటు తిప్పితే నిప్పు లాంటి ముఖం, అగ్నిముఖం అవుతుంది. అదెలా? అదే ట్యూను. కొమురం భీముడో, కొమురం భీముడో, కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో, మండాలి కొడుకో. కొమురం భీముడో, కొమురం భీముడో, రగరగ సూర్యుడై రఘులాలి కొడుకో. ఈ పాట రాస్తున్నప్పుడు ఒక మిత్రుడు అన్నాడు, అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, దగదగుంటది, బగబగుంటది, బుగబుగుంటది, లగలాగుంటది, కానీ ఈ రగరగ ఏంది సార్ అన్నాడు ఆయన. అప్పుడు నేను అన్నా, నిజంగా అయితే లేదు, ఇప్పుడు మనం పుట్టిద్దాం, తర్వాత ఉంటుంది కదా. పుట్టించినాక అది పెరగదా? పుట్టినాక ఒక బిడ్డ పుడుతుంది, పుట్టినాక వాడు దొడ్డికి పోడా, మూత్రం పోడా, బట్టలు కట్టుకోడా, లేవడా, మీసాలు రావా, పెండ్లి కదా, పిల్లలు కనడా. ఇప్పుడు మనం రకరకాలు పుట్టిద్దాం. రేపు మా తమ్ముడు గోపాలో లేకపోతే మన యోచనో రకరక అంటే రేపు లగలగా అంటాడు, ఇంకేమని అంటాడు. వి విల్ స్టార్ట్ ఏ న్యూ వర్డ్.
రగరగ సూర్యుడు రగులాలి కొడుకో రగలాలి కొడుకో కాల్ముక్త బాంచేనని వంగితోగాల. పాటలో మంచి మంచి పదాలే పెట్టాలి, చాలా పువ్వుల్లాంటి వాటిని అల్లాలనేం లేదు. ప్రజలు మాట్లాడుకునే ఏదైనా అందులో ఇమడగలం. పాట ఒక పుష్పక విమానం లాంటిది. ఎన్ని వందల వేల లక్షల కొత్త పదాలు వస్తున్నా ఆ పుష్పక విమానంలో ఇంకా లక్షల పదాలు కూర్చునే ప్లేస్ ఉంటుంది. దట్ ఈస్ ది సాంగ్. అది పాట అంటే. కాల్ముక్త బాంచేనని వంగి తొగాల. ఈ తొగాలేందే? తొగాల కాదది, ఒగాల. నేను ఇవాళ రాకుంటే ఒగాల, రేపు పొద్దుగాల కాశమన్న ఫోన్ చేసి ఇష్టం వద్ద తిడుతుండే కదా. నేను ఇప్పుడు రాకపోతే ఒగాల. పేరు పెట్టించుకున్నావు, వస్తానని చెప్పినావు, రాకపోతే ఒగాల, రేపు తిడతాడు కదా. ఈ ఒగాల అంటే ఒకవేళ. ఒగాల అనేటువంటి ఎప్పుడో 70 ఏళ్ల కింద మాట్లాడుకునే, ఆదిలాబాద్లో మాడుకునే మాటను తీసుకొచ్చి అందులో పెట్టాం. కాల్ముక్త బాంచేనని వంగితోగాల. కారడవి తల్లికి పుట్టనట్టేరో పుట్టనట్టేరో జులుము గద్దెను చూసి వంగితోగాల. జులుము గద్దెకు తలను వంచితోగాల. తుడుము తల్లి పేగుల పెరగనట్టేరో పెరగనట్టేరో. చర్మ మొలిచే దెబ్బకు అబ్బంటోగాల. చిలికే రక్తము చూసి చెదిరితోగాల. బుగులేసి కన్నీరు ఒలికితోగాల. భూతల్లి సనుబాలు తాగనట్టేరో తాగనట్టేరో. ఇక్కడ దాకా రాశా. రాజమౌళి గారు అన్నారు, లాస్ట్ చరణం మందు పాతర లెక్క పేలాలా అన్నా అన్నారు. ఓ మందు పాతరట మీకు గుర్తుంటుందిగా. మిలిటరీ జీబులు వచ్చినప్పుడు కింద పలిగిపోతుంది, పైన ఇరిగిపోతుంది. మందు పాత్ర అంటే కదా. మందు పాత్రలాగా ఉండాలి లాస్ట్ చరణం అంటే. లాస్ట్ చరణం కాలువై పారే నీ గుండె నెత్తూరు. కాలువై పారే నీ గుండె నెత్తూరు. నేలమ్మ నుదుట బొట్టయింది చూడు. అమ్మ కాళ్లకు పారాణయింది చూడు. తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు. కొమురం భీముడో కొమురం భీముడో పుడమి తల్లికి జనమా హరణమిస్తివీరో. అలా ముగిసిపోయింది. పాటకు పరిధులేమి లేవు, పాటకు ఎల్లలు ఏమి లేవు. పాట ఒక విశాలమైన వీస్తున్నటువంటి గాలి లాంటిది. పాట ఒక జలపాతం లాంటిది. దాన్ని ఫలానా వాళ్ళు రాయాలి, ఫలానా శాస్త్రులే రాయాలి, ఫలానా వాళ్ళు మాత్రమే రాయాలి అన్న నియమాలు ఏమీ లేవని ఏనాడో బద్దలు కొట్టిన వాళ్లే జానపద కవులు. ఆ జానపదుల కవుల యొక్క అద్భుతమైనటువంటి భిక్ష వరం ఏదైనా ఉందంటే అది పాట మాత్రమే. ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఒక జానపదుల పాటను ఒక అద్భుతమైన వచన కవిత్వంలోని మాటను కలిపి ఒక అద్భుతమైన ఉస్మానియా యూనివర్సిటీకి వేసినటువంటి మాలికను తయారు చేస్తున్నాడు కాశీవన్న. లవ్ యూ. ఒక్క పాట చెప్పి వచ్చేస్తా. పాట ఎలా పుట్టిందని చెప్పలా. మామూలుగా నువ్వు సపరేట్గా ఒక పాట పాడిపోక నీకేం పని పాట లేదా,
తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అంటాడు కాసిం. అంటే నా పనే పాటే, నాకు పని పాట ఎందుకు లేదు, నా పాటే పని. జయరాజుకైనా నాకైనా పాటే పని మాకు. అందుకే టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఆగడాల ఆగడీల గడి అంటే హైదరాబాద్ గడి కాదు అది, నేను చెప్పేది ఊళ్ళలో గడి. ఆగడాల గడిల దినగండపు ఏలుబడిల మెడలు వంచి దొరమేనా పదిలంగా మోయు వేళ పద 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 బిర 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 నడు 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 పద 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 పదమంటూ ఆ పాదమస్తకము శ్రమిస్తూ ఓహో హోం హోం ఓహోం హోయ్ ఓహ హోం హోం ఓహోం హోయ్ ఓహ హోం మను ఆయాసమే అయినది రాజా జానపదం టప 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 టప. మరి ఆడవాళ్ళు కారణమింట్ల పెండ్లి పని తల ఇంత పంచుకొని, అప్పుడు గిర్నీళ్ళు లేవు. కారణమింట్ల పెళ్లి పని తల ఇంత పంచుకొని పల్లె ఆడవాళ్ళు వడ్ల దంపుళ్లకు దిగిపోతే ఊపిరితిత్తుల ఒత్తిడి ఒత్తిన సువ్వి సువ్వి సువన్నాలారా ఓ సువన్నాలారా సువ్వి పాటగా మారి ఊవెత్తున లేచన చట టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఇవాళ పాట మాటతోని జత కట్టింది. పాటల ద్వారా మేము ఒక చిన్న మాయ చేస్తాం. నేనైనా జయరాజ్ అయినా యోచన అయినా ఎవరమైనా రాగములు పడేసి మిమ్మల్ని మేము తప్పట్లు కొట్టించుకుంటాం. ఇంట్లో ఒక మాయ ఉన్నది. కానీ గ్రేట్ ఏంటంటే ఏ రాగం లేకుండా మాటలతోటే మనతోటి కన్నీళ్లు పెట్టించి కరతాళ ధ్వనులు చేసిన ఈ వచన కవులకు నేను హృదయపూర్తిగా అభినందన. సెలవు. నేలమ్మ 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 మీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. సాలేటి వానకే తుళ్ళింత సాలేటి వానకే తుళ్ళింత సాలు సాలుకు నువ్వు బాలంత. సాలేటి వానకే తుళ్ళింత నువ్వు సాలు సాలుకు నువ్వు బాలంత. నీళ్ళనే చనుబాలుగా గాలినే ఉయ్యాలగా పక్కల్లా బొక్కల్లా రెక్కల్లా నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్లా. పర్వమొచ్చి సేను వంగే పైరు కాపు మేను పొంగే పంట బిడ్డను రైతు బండికెత్తినాక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపు ఇంక. నేలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. ఉస్మానియా విశ్వవిద్యాలయ నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. థ్యాంక్ యూ. ఇంతమంది మాట్లాడిన తర్వాత, ఇంతమంది పాడిన తర్వాత, మిమ్మల్ని ఓలలాడించిన తర్వాత ఈ ముసలాడు మీ ముందే మాట్లాడతాడు. ముసలితనం శాపమా? అందరూ ముసలాళ్ళు అవుతారు రేపు, మీరు ఎట్లానే ఉండరు. మా కోడలు ఒక ఆవిడ ఉంది, నేను కట్టుకుపోతావా, ఎన్నాళ్ళుంటావు ఉంది. నేను కట్టుకుపోను, నువ్వు కట్టుకుపోవు, నువ్వు ఇట్టానే ఉండవు, నువ్వు మట్టిలో కలుస్తావు అని చెప్పా. మిమ్మల్ని చూస్తే చాలా కాలాతీతం అయిపోయింది కదా, టైం అయిపోయింది.
అది వస్తుంది. పెద్దగా ఉపన్యాసం ఏం చెప్పను నేను. ఇప్పుడు నాకు 82 నడుస్తుంది. 82. 66లో హైదరాబాద్ వచ్చాను. అది 94 కాదు, రక్తం సూర్యుడు 74. అది నా మొదటి పుస్తకం. రక్తం సూర్యుడు, మండే సూర్యుడు వచ్చినాయి ఎప్పుడు ఒక పరంపర. ఎందుకు రక్తం సూర్యుడు ఎందుకు పేరు పెట్టావా? నీలో మండే రక్తం కనుక లేకపోతే నీకు ఉదయం లేదని. రక్తం సూర్యుడు అది ఒక ఇమేజ్, ఒక బొమ్మ కట్టాం. రక్తమే సూర్యుడు, సూర్యుడే రక్తం. అక్కడ మొదలైంది ప్రయాణం. 60 ఏళ్ళ నుంచి సాగుతూ ఉంది. ఇప్పుడుకి నాకు ఒక అద్భుతమైనటువంటి కోరిక ఏంటంటే నేను 100 ఏళ్ళు బతకాలి. మా సిద్ధారెడ్డి అంటాడు, అంత ఆశ అంటాడు. ఆశ లేకపోతే మనం లేవయ్యా అంటాను నేను. మీరంతా రేపటి ఆశలు, ఇప్పటి ఆశలు. ఆశ లేకపోతే జీవితం లేదు. ఇప్పుడు ఇందాక జానపద పాటల గురించి మాట్లాడుకున్నాం కదా, నాకు ఒకటి గుర్తుకొచ్చింది. నేను పాడగలను. మా వంశంలో ఉన్న పాట. ఎక్కడో ఎవరో పాడిన పాట ఇది. తొలి రోజుల్లో హేతువాద సంఘాల్లో తిరుగుతూ మాట్లాడిన సందర్భాల్లో కత్తి పద్మారావు ఇచ్చాదుతో ఒక పాట నాకు ఎవరిచ్చారో గుర్తులేదు. 2-3 చరణాలు అంట పాడతా అలా. ఇందాక ఏం చెప్పాడు, 2-3 చరణాలు అంటాను. పద్యం పాడమని అనరు, పద్యం అను అంటారు. పైన బోయే గరుత్మంతుని దేవుడాని కొలిసేవు, నువ్వు దేవుడాని కొలిసే. నేను ఇంకోడు రాసిన పాట కాదు, పొలాల్లో పనిచేసుకుంటూ పాట కట్టాడు. పైన బోయే గరుత్మంతుని దేవుడాని కొలిసేవు, నువ్వు దేవుడాని కొలిసేవు. దీంట్లో తార్కికత ఉంది, లాజిక్ ఉంది. అది దేవుడు, అది దేవతైతే కోడి పిల్లల తన్నున అన్నాడు. అది ఆ దేవుడు ఏదో అయితే కోడి పిల్లలను తన్నిద్దా అని ఒక ప్రశ్న. ఏం చదువు రానాడు, పొలాల్లో పనిచేసుకునేవాడు, వ్యవసాయదారుడు శ్రమ చేస్తూ ఈ పాట అన్నాడు. ఆ దుఃఖం ఆగలేక, దుఃఖమే నేను పాడటం కుదరట్లా, చాలా దుఃఖపూరితంగా ఉంటుంది ఇది. పైన పోయే గరుత్మంతు దేవుడాని కొలిసేవు, నువ్వు దేవుడాని కొలిసే. అది దేవుడు, అది నిజము అయితే కొడి పిల్లల తన్నునా. బావిలోని ఇంకో చరణం ఉంది. పైన పోయే గరుత్మంతుని. ముసలాన్ని అయిపోతున్నాను కదా, మాటలు జ్ఞాపకం రావట్లేదు. ఇంటి ముందర యాపా చెట్టుని దేవుడాని కొలిసేవు, నువ్వు దేవుడాని కొలిసేవు. యాప చెట్టును మనం నాంచారం అని దేవతలా కొలుస్తాం, గ్రామదేవత. ఇంటి ముందర యాపా చెట్టును నువ్వు దేవుడాని కొలిసేవు. అది దేవుడు, అది నిజము అయితే మేక పిల్లల మెక్కున అని అన్నాడు. అది నిజంగా దేవత అయితే మేకపిల్లలను బలిస్తాం కదా, అది ఎందుకని అడిగాడు. ఏ చదువు రాని వ్యవసాయం చేసుకునే ఒక రైతు కూలీ కట్టిన పాట ఇది. హేతువాదాన్ని గురించి చెప్పడానికి మేము ఆ రోజుల్లో ఈ పాటను వాడుకునేవాళ్ళం. అద్భుతమైనటువంటి జానపద పాటలు ఉన్నాయి. మా అన్నట్టుగా, మన మిత్రుడు అన్నట్టుగా, అది లేకపోతే ఇది లేదు. ఆ సంస్కారం, మన జీవన సంస్కారం అంతా అక్కడి నుంచి వచ్చింది.
ఆశ లేకపోతే లేదు కదా. నాకు 100 ఏళ్ళు బతకాలని ఉందంట కదా. ఏం చేస్తావో 100 ఏళ్ళు బతికితే? నాకు పునర్జన్మ మీద నమ్మకం లేదు. రేపు మళ్ళీ పుడతానో లేదో నమ్మకం లేదు నాకు. మీకుందో నాకు నమ్మకం లేదు. నాకు ఈ క్షణంలో బతికిందే, ఈ క్షణంలో అనుభవించిందే, ఈ క్షణంలో చూసిందే కరెక్ట్, ఖచ్చితం, అంతే. రేపు లేదు నాకు. అదే మీకు మీ అందరికి కూడా తెలుసుకోవాల్సింది. మీరు చదువుకుంటున్నారు, నేను మీలాగా చదువుకున్నాను. అయితే ఈ ఆశ చాలా ముఖ్యం. ఆప్టిమిజం అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఆశ. ఆశ లేకపోతే ఏముంది? జీవితం లేదు. ఇన్ని దుర్భవంలో, ఇన్ని కష్టాలతో, ఇంత దుఃఖంతో, ఇంత బతకడం ఎందుకయ్యా అంటే, స్టెఫెన్ హ్యాకిన్స్ అని ఒక పెద్ద శాస్త్రవేత్త ఉన్నాడు. చాలా ఈ ఖగోళాల గురించి మొత్తం చెప్పినట్టు వాడు. అన్నాడు, ఆయన కుర్చీలో కూర్చొని చేసుకునేవాడు తప్ప నడిచేవాడు కాదు. ఆయన చెప్పాడు, ఇన్ని దుఃఖంతో, ఇన్ని కష్టాలతో, ఇంత వేదనతో బతకాలి. బతకంటే ఇంకోటి లేదు కాబట్టి అని. బతుకే ముఖ్యం, బతుకే ఆశ. బతుకు లేకపోతే భవిష్యత్తు లేదు, బతుకు లేకపోతే దేశం లేదు, బతుకు లేకపోతే మనం లేవన్నాడు. అటువంటి జీవితాన్ని మనం బతకపోతే ఎట్ట? కానీ ఈ దేశం దరిద్రం ఏంటంటే తార్కికతను పెంచి పోషించలా, హేతువుని పెంచి పోషించలా. నెహ్రూ గారు ఎవరో అన్నాడు ఒక మాట, ఇండియా ఈజ్ నాట్ పూర్, ఇట్ ఈజ్ పూర్ ఇన్ మైండ్ అన్నాడు. వీ నెవర్ ట్రై టు క్వశ్చన్ చేయాలి. ఆ క్వశ్చన్ చేయటానికి నేర్పటానికే మా కాసిము, మా వీళ్ళంతా మిత్రులంతా ఉన్నారు. ప్రశ్న లేకపోతే జ్ఞానం లేదు. సైన్స్ అంటే ప్రశ్న, మతం అంటే నమ్మకం, దేవుడు అంటే నమ్మకం. నమ్మకం ఉండొచ్చు, నీ ఆధ్యాత్మిక చింతన నీకు ఉండొచ్చు. ఎక్కువసేపు మాట్లాడటం వద్దు. చూడు, ఓ పద్యం చదువుతాయి వినండి. ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకాలి. బతకడం నేను అప్పుడప్పుడు సుల్తాన్ బజార్లో ఒక ఆయన ఈ బోర మీద కాళ్ళు చేతులు కుంటికి అయిపోయి ఈ పొట్ట మీద పాకుతూ ఉంటాడు. మనము ఈ బతుకు బతకపోతే ఏమిటి అని అనిపించింది నాకు కూడా, నీకు కూడా అనిపించచ్చు. కానీ బతకటమే ముఖ్యం. ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకాలి. ఇంత అందమైన ప్రపంచంలో మళ్ళా కాలు పెడతానో లేదో, ఇంతకంటే అందమైన ప్రపంచం నాకు ఎక్కడా లేదు. ఇంత అందమైన ప్రపంచంలో మళ్ళా కాలు పెడతానో లేదు. సరిగ్గా లేని మాటినంటిని సరిదిద్దాలి. ఏం చేస్తావా ఉండి బతికేం చేస్తావు? మా కాశ్మీర్లాగా మీటింగులు పెడతావా? బ్రహ్మాండం చేస్తావా? ఎంత అద్భుతమైన సభ ఏర్పాటు చేస్తాడు నేను ఊహించలేదు. చాలా అద్భుతమైన సభ. కవి సమ్మేళనం అంటే ఇట్లానే ఉండాలి తప్ప 4 గోడల మధ్య కాదు. ఇందాక మా కాశీంతో చెబుతున్నాను, అస్సాం సాహిత్య సభ అని ఒకటి ఉంది. కొన్ని లక్షల మందిని పోగు చేసి కవిత్వం చదవమంటారు వాళ్ళు. లక్షల మంది ఆడిటోరియంలో, మన ఎల్బీ నగర్ స్టేడియంలో దాంట్లో కూర్చోబెట్టి చదవమంటారు. అంటే ఎక్కడో సుందర విజ్ఞాన భవనం చదువుకునేవాళ్ళు ఇక్కడ చదవమంటే ఇంకొక చిన్న ఘటన చెబుతారు. ఎక్కువ టైము నాకు లేదు. ఒకసారి ఒక 20 మందిని నిజామాబాద్ తీసుకెళ్లారు మిత్రులు. ఒక పల్లెటూరు తీసుకెళ్ళి కవిత్వం చదవమన్నారు. అక్కడ అంతా ఆడాళ్ళు చేరారు. సగం మంది మగాళ్ళు, ఎక్కువ మంది ఆడాళ్ళు. బీడీలు కట్టుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. చుట్టలు తాగుతూ కూర్చున్నారు కొంతమంది. అక్కడ కవిత్వం చదవమన్నారు. మాకు పెద్ద మిసాలు తిప్పుకుంటూ పోయారు కదా, 20 మంది పోయారు. అసలు ఆ కవిత్వం చదవడానికి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పద్యం చదువుతున్నాడు. పద్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేయకూడదు. న్యాయానికి చదవాలి అంతే. కానీ వాళ్ళకి అర్థమైద్దో లేదో ఏం చేస్తాం? అసలు మన కవిత్వమా కాదా, వాళ్ళకి అంతుందా లేదా అనేది ఆ రోజు తేలిపోయింది. ఆ రోజు ఒక మన తుక్కుడుపంటి కృష్ణమూర్తి అని ఆయన తెలంగాణ మాండలికంలో యాసలో రాశాడు. అది అద్భుతంగా వేలింది. ఆ రోజు కొత్త భారతం అనే పేరు పెట్టి చదివాడు.
వాళ్ళకి అన్నింది, బ్రహ్మాండంగా అన్నింది చదివి. మా వాళ్ళంతా పెద్ద పెద్ద మిగతా చదువుకోండి, ఎవరు కూడా అక్కడ కుదరలేదు చదవలేదు. ఎవడి కవిత్వం వేళ ఆయన పేరింది. అట్టనే ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకాలి. ఇంత అందమైన ప్రపంచంలో మళ్ళీ కాలు పెడతానో లేదో ఏం చేస్తాం? ఇక్కడ సరిగ్గా లేని వాటినన్నింటినీ సరిదిద్దాలి, మనుషులను బాగు చేయాలి, సుందరమూర్తులను చేయాలి. ఈ బతుకు ఇచ్చిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. ప్రతి చెట్టుకు ఒక పువ్వై పూయాలి. రాత్రి పగలు పాటలు పాడాలి, పాటలు రాయాలి. మానలాగా రాత్రి చెగులు పాటలు రాయాలి, పాడాలి. గొంతెత్తి ఉచ్చేశ్వరములు అందమైన మనిషిని కూర్చుని పాటలు పాడాలి. మనకంటే అందమైనది ఏం లేదు ఈ ప్రపంచంలో. అందమైన మనిషిని కూర్చి పాటలు పాడాలి. ఈ సువిశారవతములో భూమి నుంచి విశ్వంలోకి, విశ్వం నుంచి భూమిలోకి ప్రయాణించాలి. మనం చూసేది చాలా స్వల్పం, చిన్నది. చాలా విశాలమైన ప్రపంచం. ఎన్ని గోడలు చెప్పనక్కర్లేదు, అట్లా విస్తరించుకుంటూ పోతుంది. నేను మా మిత్రులు చెప్పినట్టుగా పరమ కష్టాల నుంచి వచ్చినండి. ఏ సంవత్సరంలో మా తల్లి చచ్చిపోయింది. మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలే. మా తమ్ముడు ఉన్నాడు, 5 ఏళ్ళాడు. వచ్చే తల్లి మళ్ళీ చూసిద్దో లేదో అనే ఉద్దేశంతో ఆయన పెళ్లి చేసుకోలే. అక్కడి నుంచి పెంచుకొచ్చాడు మమ్మల్ని. నాకు తెలియని పని లేదు. వ్యవసాయ పనులను చేస్తా, వంట పనులు చేస్తా, చేపలు బ్రహ్మాండంగా ఉడుతా. ఎప్పుడు రాండి మా ఇంటికి, పకోడీలు వండి పెడతా, మళ్ళీ నువ్వు రావాలి నా దగ్గరికి. అంతే. కళే పకోడీలు ఉండటం కల, చేపలు ఉండటం కల, ఇంటం కూడా కళే. అవతలాడు చెప్పేది శ్రద్ధగా వినటం, లోన నిక్షిప్తం చేసుకోవటం, లోన దాచుకోవటం, అది ఒక కళ. అది మీకు తెలుసు, నేను చెప్పనక్కర్లేదు, మీ పంతులు చెప్పారు అది. అక్కడి నుంచి పెరిగొచ్చాను నేను. భూమి తత్వం తెలుసు. నగ్నంగా నీళ్ళలోకి దూకినట్టు భూమిలోకి దూకాను. నగ్న దేహంతో నగ్న భూమి మీద శయనించినప్పుడే అనుభవం ఒక పద్యం ఉంది. నగ్న దేహంతో నగ్న భూమి మీద శయనించినప్పటి అనుభవం. గాలి భూమి హృదయం అగ్ని నా హృదయంగా వికసిస్తున్నట్టు. నీళ్ళలోకి దూకినట్టు మట్టిలోకి దూకగలను. ఎప్పుడో రాసిన పద్యం ఇది. అది రైతుకు తెలుసు. మా ధర్మసేను అద్భుతమైన పద్యం చదివాడు. నిజానికి ఆయన పోయం ఒకటి చదువుదాన్ని గుర్తు పెట్టుకొచ్చా మీ పద్యలో వద్దని. నా పద్యం అవి చదువుతూ వినండి. దేశం దాటి మరో దేశములో వాలినా, దేశం దాటి మరో దేశములో వాలిన, అక్కడ అదే నేల, అదే ఆకాశం, ఇదే పిల్లలు. నేల ఎగిరి పైకి పోలేదు, ఆకాశం కిందకి దిగి రాలేదు. దేశం దాటి మరో దేశంలో వాలినా, అక్కడ అవే చెట్లు, అవే మనుషులు. చెట్ల వేళ్ళు వర్గంగా వెళ్ళలేవు, పైకి వెళ్ళలేవు. నదుల కాళ్ళు దిగుక తప్ప పైకి పోలేవు. దేశం దాటి మరో దేశంలో వాలినా, అక్కడ అదే గాలి, అదే నిప్పు. గాలి గరీభవించదు, నిప్పు ముద్ద కాదు. ఇట్లా పద్యంతో రాసుకుంటూ వచ్చి, దేశం దాటి మరో దేశంలో వాలినా, అక్కడ అదే ప్రాణం, అదే మరణం. ప్రాణానికి శాశ్వతత్వం లేదు, మరణానికి అతీతం కాదిదేదీ లేదు. మా గర్భసైనం రాసిన పద్యం ఇది. నేను గుర్తుపెట్టుకొచ్చా చదివి వినిపిద్దామని. నా పద్యం చదవటం ఏముంది, ఎవరిదైనా పద్యం చదివితే బ్రహ్మాండం ఉంటుంది. అది ఇవాళ విన్నారు మీరు, ఎంత అద్భుతమైన కవిత్వం చదివారయ్యా. మీరంతా అదృష్టవంతులు. పాట పాడినా కవిత్వమే, వచ్చిన కవిత్వం చదివినా కవిత్వమే, అంత కవిత్వమే. వీళ్ళంతా కవులు, గొప్ప ఊహాశాలులు. ఆకాశం నుంచి భూమి దాకా అట్లా కవిత వర్షం కురిపించారు వీళ్ళు. అందమైన మనిషిని గూర్చి పాటలు రాసి పాడాలి. భూమి నుంచి విశ్వంలోకి, విశ్వం నుంచి భూమిలోకి ప్రయాణించాలి. ఈ సువిశాల రోదశలో అద్భుతంగా ఈత వేయాలి. ఈ బతుకు మీద
నాకు ఎనలేని మక్కువ. జీవితాన్ని ప్రేమించకపోతే మీకు అందం కనపడదు, ఏమీ కనపడదు. ఈ విశాల మషు మీద నాకు ఎనలేని ప్రేమ, మక్కువ. ఈ మనిషి ఆంతర్యం నిండా ప్రేమే, ఈ మనిషి ఆంతర్యం నిండా ప్రేమే. మనిషి మొత్తం ఒక ప్రేమ ముద్ద కావాలి. విశ్వమోహన సుందర రూపమైన మనిషి, విశ్వరూపన సుందర రూపమైన మనిషి మనిషిగానే ఎక్కడ దొరుకుతాడు? దేవతగా కాదు, దొరుకుతాడు. ఈ భూమి మీద సమస్త విశ్వాన్ని అందుకొని గుండెల్లో పెట్టుకునే మనిషి ఎక్కడే మీరే. చిన్న పురుగు నుంచి సూపర్ మ్యాన్ దాకా కళ్ళు చెదరగొట్టే అందం. There is no ugly thing for me in this whole world. Everything is beautiful. అనాకార అయింది ప్రపంచంలో లేదు, అంతమస్తం అందమే. అదట్టా రైల్లో వెళుతుంటే ఎంత బాగుంటుంది జీవితం. మళ్ళీ వస్తానో రానో ఈ భూమి మీదకి. ఉన్నన్నాళ్ళు ఈ భూమిని గోలికాయలా ఆడుకోవాలి. ఉన్నన్నాళ్ళు ఈ భూమిని గోలికాయలా ఆడుకోవాలి. మనం అందంగా ఉండటానికి, ఆనందంగా ఎదగటానికి ఈ భూమే, ఈ మట్టే, ఈ నేలే కారణం. దీన్ని భుజం మీద పెట్టుకొని ఊరేగుతాను. ఈ భూమి మొత్తాన్ని దీన్ని భుజం మీద పెట్టుకొని ఊరేగుతాను, భుజం మీద పెట్టుకొని ఊరేగుతాను. ఇదొక అద్భుతమైన ఆశ, కోరిక. సాధ్యమా? సాధ్యమే. మనిషికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఆశ పెంచుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం. జీవితంలో అస్పృశ్యత అంటూ ఏమీ లేదు. దేన్నైనా స్వీకరించవచ్చు. కవిత్వం గురించి దేని గురించి అయినా మీరు రాయొచ్చు. ఇందాక చెప్పాను, మీరు ఎవరో పొలాల్లో పని చేసుకుంటే అద్భుతమైన పాటలు, ఎన్ని పాటలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు, మిత్రులంతా చెప్పారు. కాబట్టి 10 దాటింది టైము, ఎక్కువసేపు తీసుకోవటం మర్యాద ఉండదు. ఇప్పటికే ఆలస్యమయ్యేది. నేను ఇక్కడ విద్యార్థినే. నేను ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో చదివా, విశాఖపట్నం. అదొక పెద్ద చిన్న పల్లెటూరు. ఇక్కడ నేను ఎంఫిల్ చేశాను. అద్భుతమైన టీచర్స్ ఉండేవాళ్ళు. గొప్ప నారాయణ రెడ్డి గారు దీని మీద ఒక పద్యం రాశాడు, వజ్రపు తునక అని. అద్భుతంగా ఈ బిల్డింగ్ మీద, ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ మీద ఎంతమంది కళాకారులు ఒక చంద్రమండలం నుంచి ఒక మొక్క తెచ్చి ఇక్కడ పెట్టారు కదా, అంత అద్భుతమైనటువంటి. యూ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ, ఆల్ ఆఫ్ యూ. యూ హ్యాపెన్ టు బి ది స్టూడెంట్స్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ అండ్ ఫీల్ ప్రౌడ్. డోంట్ ఫర్గెట్ యువర్ టీచర్స్, ది ప్రైమరీ టీచర్స్, హై స్కూల్ టీచర్స్, కాలేజ్ టీచర్స్. డోంట్ ఫర్గెట్ ఎనీ వన్. ఫర్గెట్ఫుల్నెస్ అనేది వృద్ధాప్యంలో ఆల్జీమర్స్ ఏదైనా ఉద్యోగం తప్ప ఏది మర్చిపోవద్దు. ఏది మర్చిపోవడానికి ఆస్కారం లేదు. జీవితం చాలా గొప్పది, గొప్ప ఆశావగలది, అద్భుతమైంది, అపూర్వమైంది, అందమైంది, ఆనందకరమైంది. మీరంతా ఇక్కడే పొందాలి దాన్ని, ఇంకెక్కడ లేదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ అనదర్ లైఫ్. ఐ డోంట్ బిలీవ్ ఎనీ గాడ్ ఆల్సో. ఐఎమ్ టెల్లింగ్ యూ. కాబట్టి మీరు దేవుణ్ణి నమ్మండి, నమ్మకూడదు, అది వేరే విషయం. దట్ ఈజ్ యువర్ పర్సనల్. రిలీజన్ ఈజ్ పర్సనల్, అంతే. కాబట్టి ఇప్పుడున్న వాతావరణంలో మనకేం కావాలి? తర్కబద్ధంగా ఆలోచించటం కావాలి. ప్రశ్నించండి, సమాధానం. నాక్ ది డోర్ విల్ బి ఓపెన్ అని బైబిల్లో చెబుతారు. అది గుర్తుపెట్టుకోండి. మీరంతా విద్యార్థులు, రేపు భవిష్యత్తులు. నేను ఇప్పుడు 82 ఏళ్ళు కదా, ఇంకా పాఠాలు చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. వారానికి 3 రోజులు పిల్లలకి పాఠాలు చెబుతున్నా. బీకామ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి, థర్డ్ ఇయర్ వాళ్ళకి. ఏమయ్యా 82 ఏళ్ళలో శాలరీ ఇది వస్తుంది కదా, పెన్షన్ వస్తుంది కదా, ఇప్పుడు చెప్పేది ఏమిటి అని మీరు అడగచ్చు నన్ను. అసలు చెప్పాల్సిన వయసు, పాఠాలు చెప్పాల్సిన వయసు ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటే, మీరు ఇప్పుడు వద్దంటే ఎట్లా? ఇప్పుడు అడగండి. ఇప్పుడు అధ్యాపకులు ఉన్నారు, క్రమక్రమంగా పెరిగే కుందికి. ఇప్పుడు పద్యం చెప్పినట్టుగా 10 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట పద్యం చెప్పలేదు కదా. ఒక పద్యం ఉంది, ఎమిలీ డికిన్స్ అని ఎవరు ఒక ఆవిడ రాసింది. లైన్స్ సరిగ్గా గుర్తులేవు కానీ, హోప్ 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 హ్యాస్ ఫెదర్స్ అన్నాడు.
హోప్ హ్యాస్ ఫెదర్స్. ఫెదర్స్ అంటే ఏకలు, ఎవరికి ఉంటాయి? పిట్టలకు ఉంటాయి, మనకు ఉండవు కదా. నాకు చాలా కాలము ఈ చేతులు రెక్కలుగా విశాల ప్రపంచంలో తిరుగుతున్నట్టుగా ఇప్పటికీ కళ్ళగట్ట నేను. అద్భుతమైనటువంటి ఉద్యానవనాలు, కొండలు బ్రహ్మాండంగా నా పొట్టకు తగులుతా. ఈ పొట్టకి వృక్షాల తలలన్నీ తగులుతూ ఉండేది. ఎంత అద్భుతమైన సౌందర్యం చూశాను. కళలో నిజంగా లేచినప్పుడు ఉండదు కదా. మీరు కలగంటారా? కలగకపోతే జీవితం లేదు. డ్రీమ్ ఈజ్ ది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ లైఫ్, యాక్షన్ ఇస్ మేనిఫెస్టేషన్ అన్నాడు బెన్ ఓక్రీ అని ఒక గొప్ప నవలాకారుడు అన్నాడు. డ్రీమ్ ఈజ్ ది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ లైఫ్, యాక్షన్ ఇట్స్ మేనిఫెస్టేషన్ అన్నాడు. కలగనండి, కళను సాకారం చేసుకోండి. మీరు ఇప్పుడు అందరం మీరు కలగనండి, రేపు సాకారం చేసుకోండి. అయ్యా ఎక్కువ టైం తీసుకోవడం బాగోదు. నన్ను ఇక్కడికి పిలిపించి ఈ 4 మాటలు మాట్లాడించి ఈ పద్యం చదివించినందుకు మా కాసింకి, ఇక్కడ కూర్చున్న మిత్రులందరికీ ఎంత అద్భుతమైన పద్యాలు చదివారమ్మా మీరు. అందరూ అద్భుతమైన పద్యాలు చదివారు. సారీ వీళ్ళిద్దరు ఉంటారు, తల్లు గోపాలు, పల్లిపట్టి నాగరాజు. ఆడేవుడు అన్నాడు, వీళ్ళిద్దరు యువ పురస్కారం వస్తే శివారెడ్డి ముందు వాడు రాశాడు కాబట్టి వచ్చింది అన్నాడు అడేవుడు. వాళ్ళ ముందు నిజం. ఈ నాగరాజుకి అవార్డు వచ్చిన సందర్భంలో 2 గంటల చర్చ జరిగింది ఆ పుస్తకం మీద. చర్చ జరిగిన తర్వాత ఆ 3 జ్యూరీ మెంబర్స్ ముందు 4-5 పద్యాలు చదివి వాళ్ళు ఓటేస్తే ఈ కాదు. అద్భుతమైన మీరు విన్నారు. మీరంతా కవులే. కవిత్వం రాయని కవులు ఉందంటే మీరంతా మీరే కవులే. కవులు కాదు, కవిత్వం రాయని కవులు ఉంటారు, కవిత్వం వినే కవులు ఉంటారు. అందుకని మీరంతా కవులే. ఎవరైనా పద్యం రాయొచ్చు.